Hi friends, today's topic is EIB, Bank Financial Management. Under that module A, unit number 1, that is exchange rates and foreign exchange business. ఇందులో మనకి ముఖ్యంగా ఫండమెంటల్గా చెప్పుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఫెమా యాక్ట్లో ఫారిన్ కరెన్సీని ఫారిన్ ఎక్స్చేంజ్ ఎలా డిఫైన్ చేశాడు అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత దీనికి ఇట్ ఈజ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ మార్కెట్స్ అంటే కనుక ఇది 24 hours మార్కెట్. సో ఇక్కడ కంట్రీకి వర్క్ చేస్తుంటే వేరే కంట్రీలో ఇట్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, సో ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. సో దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే అది ఎర్త్క్వేక్ కావచ్చు, లేదంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. బికాస్ ఆఫ్ దాట్ అవర్ కరెన్సీ ఎప్పుడైతే మనం ఫారిన్ కరెన్సీ మనం హోల్డ్ చేస్తున్నామో దాంట్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అంటే వాల్యూ అనేది పెరగవచ్చు, ఎక్స్చేంజ్ రేట్స్లో తగ్గవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి హై రిస్క్ ఏరియా ఇది. సో దీంట్లో మనకి ఏంటంటే కొన్ని రేట్స్ అనేది అంటే ఏ రకంగా మారుతాయి అంటే ఫీచర్స్, ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి చెప్తాడు మనకి ఇందులో, టెక్నికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి చెప్తాడు, ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇది కాకుండా సమ్ అదర్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఎక్స్చేంజ్ రేట్స్. అవి ఏంటంటే మనకి మానిటరీ పాలసీస్ కావచ్చు, ఫిజికల్ పాలసీ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇట్ ఆల్సో విల్ ఇన్ఫ్లుయెన్స్ దట్ మార్కెట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనేది లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. దీనికి మనం ఏం చేస్తాం, డిఫరెంట్ రేట్స్ అనేది మనం నేర్చుకుంటాం. దట్ ఈజ్ స్పాట్ అంటే ఏంటి, ఫార్వర్డ్ రేట్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, స్వాప్స్ అంటే ఏంటి, తర్వాత ఆప్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్ థింగ్స్ తెలుసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ సమ్ డెరివేటివ్స్ అంటే టు కాంపన్సేట్ దట్ రిస్క్, మిటిగేషన్ ఆఫ్ ద రిస్క్ వీల్ సబ్స్టిట్యూట్ విత్ దిస్ డెరివేటివ్స్. వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం వన్ బై వన్. So we shall go point wise. So let me start. First of all, foreign exchange definitions and markets. FEMA Act on 1999, Foreign Exchange Management Act. అందులో సెక్షన్ 2 అనేది డిఫైన్ చేస్తుంది. ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి, అలాగే ఫారిన్ కరెన్సీ, దీని డెఫినేషన్స్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఇందులో ఆల్ డిపాజిట్స్ కావచ్చు, లేదంటే క్రెడిట్స్ ఏదైతే మనం రెమిట్ చేస్తామో అమౌంట్ రెమిట్ చేస్తాం, క్రెడిట్స్ కావచ్చు, అండ్ బ్యాలెన్సెస్ పేయబుల్ అన్నీ కూడా ఇన్ ఫారిన్ కరెన్సీలో ఉన్నా, అండ్ ఎనీ డ్రాఫ్ట్స్ కానీ, ట్రావెలర్స్ చెక్స్ కానీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డ్రాన్ ఇన్ ఇండియన్ కరెన్సీ. అదే మన ఇండియన్ కరెన్సీలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవన్నీ కూడా డ్రాఫ్ట్ కావచ్చు, ట్రావెలర్స్ చెక్స్ కావచ్చు, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఏదైనా కానీ దట్ ఈస్ పేయబుల్ ఇన్ ఫారిన్ కరెన్సీ. కన్వర్షన్స్ జరుగుతాయి అన్నమాట, ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ మెన్షన్ చేస్తాం దిస్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు అని చెప్పేసి మెన్షన్ చేసి, ఎందుకంటే మనం ఫారిన్ కరెన్సీ మనమే ప్రింట్ చేయం కదా. సో ఓన్లీ థింగ్ వీఆర్ హ్యావింగ్ దట్ కరెన్సీ, అవర్ హోమ్ కరెన్సీ ఉంటుంది. దాన్ని మనం మీనింగ్ఫుల్గా వేరే వాళ్ళకి పే చేయాలంటే మాత్రం దాన్ని మనం ఏం చేస్తాం, ఇంత వాల్యూ ఉంటుంది ఫారిన్ కరెన్సీ అంటే దానికి ఈక్వలెంట్గా మనం ఇండియన్ రూపీస్ ఇచ్చి సార్ ప్లీజ్ అరేంజ్ దట్ ఫారిన్ కరెన్సీ అని చెప్తాం. అంటే మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలన్నమాట. సో ఇటువంటి దాన్ని మనం ఫారిన్ ఎక్స్చేంజ్ అని అంటాం, ఫారిన్ కరెన్సీ. నెక్స్ట్ ఇందులో ఎనీ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద డ్రై ఆర్ హోల్డర్ దేర్ ఆఫ్ ఎనీ అదర్ దేర్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ ఆర్ ఫారిన్ కరెన్సీ పార్ట్లీ ఇన్ వన్ ఆర్ పార్ట్లీ ఇన్ ద అదర్ ఆల్సో. Thus broadly speaking, foreign exchange is all claims payable abroad. Payable abroad and గుర్తుపెట్టుకోండి, whether consisting of the funds held in foreign currency with the banks abroad or bills checks payable abroad. So funds held in foreign currency with banks abroad, మీకు అవుట్ సైడ్ ద కంట్రీస్లో ఫండ్స్ ఇన్ కరెన్సీలో కనుక మనం పే చేసిన ఓకే. అలా కాకుండా ఈ బిల్స్ రూపంలో కానీ ఏదైనా పేయబుల్ ఇన్ అబ్రాడ్ అంటే అదర్ కంట్రీస్లో కనుక పేయబుల్ కింద మనం రాసి బిల్స్ ప్రిపేర్ చేసినా కూడా దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఫారిన్ ఎక్స్చేంజ్ కింద లెక్క. నెక్స్ట్ మార్కెట్స్కి వస్తే అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది సెపరేట్ మార్కెట్ ఉంది. క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్, తర్వాత డెట్ మార్కెట్లు ఎలా ఉన్నాయో ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా సెపరేట్ మార్కెట్ ఉంది. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఏముంటుంది అండి, కంప్రైజింగ్ ఆఫ్ లార్జ్ స్పెక్ట్రమ్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉంటారు, రోల్ ప్లేయర్స్ ఉంటారు అన్నమాట. ఎవరు ఉంటారంటే ఇండివిజువల్స్, బిజినెస్ ఎంటిటీస్, కమర్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్,
ఓకే. అంటే డిఫరెంట్ అసైన్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ రోల్ డిఫరెంట్‌గా ఉంటుంది. బిజినెస్ ఎంటిటీ దే విల్ డీల్ విత్ దట్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్, ట్రేడ్. ఇండివిడ్యువల్స్ అంటే పర్పస్. వాళ్ళు బయటికెళ్తారు, మెడికల్ పర్పస్ కోసం వెళ్ళదు. హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయడం కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే బయట నుంచి ఇక్కడికి వస్తా ఉంటారు. దిస్ ఈస్ ది ఇండివిడ్యువల్ కేసెస్. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్స్ అనేటప్పటికి మనది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూఎస్‌కి వెళ్తే కనుక ఫెడరల్ బ్యాంక్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అని హోల్డ్ చేస్తారు. ఓకే. అలాగే క్రాస్ బోర్డర్ ఇన్వెస్టర్స్. క్రాస్ బోర్డర్ అంటే వేరే కంట్రీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర చేస్తారు. మన కంట్రీ వాళ్ళు ఫారిన్ కంట్రీస్‌లో కూడా చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ క్రాస్ బోర్డర్ ఇన్వెస్టర్స్ అంటాం. నెక్స్ట్ ఆర్బిట్రేటర్స్ అంటే ఏంటంటే మార్కెట్స్ ఉంటాయి. ఓకే. డిఫరెంట్ మార్కెట్స్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మార్కెట్‌లో దాని ఎక్స్‌చేంజ్ రేట్ ఎక్కువ ఉందనుకోండి. ఓకే. అది ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కావచ్చు. వేరే కంట్రీలో దానికి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండొచ్చు. సో, అక్కడ ఏం చేస్తారంటే అది తక్కువ ఉన్న చోట తీసుకుంటారు. ఎక్కువ ఉన్న చోట వాళ్ళు అమ్ముకుంటారు. సో, దిస్ ఈజ్ ఆర్బిట్రేటర్స్ అంటాం. లేకపోతే నెక్స్ట్ స్పెక్యులేటర్స్ అంటే స్పె ఇక్కడ ఆర్బిట్రేటర్స్ ఇంటెన్షన్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఎక్స్‌చేంజ్ రిస్క్‌ని అవాయిడ్ చేయడం కోసం చేస్తారు అది. అదే స్పెక్యులేటర్స్ ఉంటారు. స్పెక్యులేటర్స్ ఏం చేస్తారు ఓన్లీ ప్రాఫిట్ గురించి వెయిట్ చేస్తారు వాళ్ళు. ప్రాఫిట్ అంటే గనక మనం కొని హోల్డ్ చేస్తాం. రేట్లు పెరిగినాయి అనుకోండి, అమ్మేసాం అనుకోండి. ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం కదా! సో, దేర్ పర్పస్ ఈజ్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ ఎ గెయిన్ ఇన్ దట్ ఎక్స్‌చేంజ్ రేట్స్. అది వేరే. ఓకే. ఇలాగ అక్రాస్ ది గ్లోబ్ ఇయన్నీ కూడా మీకు మార్కెట్‌లో ఉంటారన్నమాట. అలాగే కరెన్సీస్ సెల్ చేసేవాళ్ళు, కరెన్సీస్ బై చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, దిస్ ఈజ్ ఓవరాల్ దట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటాం. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్స్‌లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ మేజర్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్స్‌లోకి వచ్చేటప్పటికి అదే ఇన్ డీటెయిల్‌గా మనకి ఇస్తున్నాడు. మేజర్ అంటే మెజారిటీ. దట్ మీన్స్ సెంట్రల్ బ్యాంక్స్. మెయిన్ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ చెప్పాను మీకు. రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ హోల్డ్ చేస్తారు ఆళ్ళు. ఎందుకు హోల్డ్ చేస్తారు అంటే బికాస్ ఆఫ్ దట్ వాలటిలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి మార్కెట్ వాలటిలిటీ అండ్ డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది కదా అది. ఎందుకంటే ఫారిన్ కరెన్సీకి డిమాండ్ పెరిగిందనుకోండి ఎక్స్‌చేంజ్ రేట్స్ పెరుగుతాయి. దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. బేస్ కరెన్సీ అంటే అది ఫారిన్. ఎప్పుడైతే వాల్యూస్ పెరుగుతాడో దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి తన దగ్గర ఉన్న రిజర్వ్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది స్టేబుల్ అవుతాయి, డౌన్ అవుతాయి. ఓకే. అంటే సప్లై అనేది చేస్తుంది. అలాగే ఒకవేళ డౌన్లో ఉంటే కనుక వెనక్కి తీసుకుని తను హోల్డ్ చేస్తారు. అంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రైజ్ అవుతాయి. సో దిస్ వాలిటిలీ అండ్ స్మూత్నింగ్ out of the value of their home currency. And to protect their home currency, the Central Bank of India will do these things and the holding of that foreign reserves and managing అని కూడా అంటాం. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి వాళ్ళ పర్పస్ ఏమిటంటే దే ఆర్ డీలింగ్ విత్ దర్ కస్టమర్స్. సో ఆఫరింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్ టు దేర్ బిగ్ అండ్ రిటైల్ క్లయింట్స్ అండ్ హెడ్జింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఆఫ్ దేర్ ఓన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేప్పటికీ ఫారిన్ కరెన్సీలో వాళ్ళ లోన్స్ ఉంటాయి. అలాగే ఫారిన్ కరెన్సీలో డిపాజిట్స్ ఉంటాయి. సో డిపాజిట్స్ని మనం ఏమంటాం లయబిలిటీస్ అంటాం. లోన్స్ని ఏమంటాం అసెట్స్ అంటాం. సో ఈ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఓకే దాని ప్రకారం వాళ్ళు స్పెక్యులేషన్స్ అంటే రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి గ్యాప్లు అది దాన్ని మళ్ళీ వేరే చోట మీరు హెడ్జింగ్ చేసుకోవడం లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అదర్ అసెట్స్ చేసుకోవడం ఈ రకంగా ఎక్స్చేంజ్ మూవ్మెంట్స్ అనేది చేస్తారు మార్కెట్స్లో. అది కమర్షియల్ బ్యాంక్స్ చేసేది. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ బ్యాంక్స్ చేసేది ఏంటంటే మూవింగ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంట్రీలో ఉన్న ఫండ్స్ తీసుకెళ్ళి వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఫారిన్ ఎఫ్ఐ అంటాం. ఫారిన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తాయి స్టాక్ మార్కెట్స్. సో ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, గెయిన్ వస్తుంది అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్లో అనేది అక్కడి నుంచి వస్తాయి. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కువ పెరగడానికి కారణం అదే. సో ఇవన్నీ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ బ్యాంక్స్ చేసేది. నెక్స్ట్ ఫారెక్స్ బ్రోకర్స్. ఇవన్నీ డీల్ చేస్తే మిడిల్ మ్యాన్స్ ఉంటారు కదా ప్రతి చోట కూడా ఈ ఫారెక్స్ నుంచి బ్రోకర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు మిడిల్ మ్యాన్ అని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ కార్పొరేషన్స్ అంటే మూవింగ్ ఫండ్స్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ currencies for investment or trade transactions or even speculation in foreign currency markets, the corporations. So these are all the major participants of the forex markets. Next, we are coming to the characteristics of foreign exchange market. The below are the characteristics. 24 market,
అవర్స్ మార్కెట్ అని చెప్పాను. అండ్ ఓటీసీ, దట్ మీన్స్ ఓవర్ ద కౌంటర్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ దట్ ఎక్స్చేంజ్ డ్రివెన్ మార్కెట్ రెండు ఉంటాయి. ఓటీసీకి ఎక్స్చేంజ్ డ్రివెన్ మార్కెట్కి తేడా ఏంటంటే ఇవన్నీ కూడా ఈ డీలింగ్స్ అన్ని కూడాను రెండు చోట్ల జరుగుతూ ఉంటాయి. 1-to-1 అగ్రిమెంట్ తోటి చేసుకున్నారనుకోండి, ఇండివిజువల్గా ఒకరితో సంబంధం లేకుండా ప్రైవేట్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓవర్ ద కౌంటర్ మార్కెట్ అంటాం. ఓకే, దీంట్లో ఏంటంటే స్టాండర్డైజేషన్ అంటూ ఏం ఉండదు. ఓకే, కస్టమైజేషన్ ఉంటుంది. కస్టమైజేషన్ అంటే ఎవరికి నచ్చిందంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక ఫిక్స్డ్ అంటూ ఉండదు. అంటే సపోజ్ $10,000 ఉందనుకోండి, $100 తోటి వాళ్ళు డీల్ చేసుకుంటారు. వాళ్ళు కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకంటే కస్టమర్కి కావాల్సింది $10,000 తో డీల్ చేద్దాం అనుకుంటున్నాడు. సో అదే ఇక్కడికి వచ్చామనుకోండి, ఎక్స్చేంజ్ డ్రివెన్ మార్కెట్ ఉందనుకోండి, అదంతా స్టాండర్డైజ్డ్ మార్కెట్. అంటే ఏమవుతుందంటే ఫిక్స్డ్గా చెప్పేస్తారు, ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ $1,000 అంటారు. సో 1,000, 2,000, 3,000, 4,000, 5,000 అండ్ ఆ లాట్స్లోనే వెళ్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ మల్టిపుల్స్ అన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే అమౌంట్స్ అనేది ఫిక్స్డ్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అమౌంట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. లేకపోతే ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతాయి ట్రాన్సాక్షన్స్. మనం ప్రైవేట్గా అగ్రిమెంట్లు చేసుకోవడానికి ఉండదు. సో ఇది మోర్ సెక్యూరిటీగా ఉంటాయి. ఓకే, సో అది వేరియేషన్ ఓటీసీకి అండ్ దిస్ ఎక్స్చేంజ్ డ్రివెన్ మార్కెట్స్కి బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ విత్ నో బ్యారియర్స్ అండ్ నో స్పెసిఫిక్ లొకేషన్. లేకపోతే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనేది ఇట్ ఈస్ ఎ గ్లోబల్ మార్కెట్, అది 24 hours మార్కెట్. ఓకే, దట్స్ వై దే సే దట్స్ నో బ్యారియర్స్ అండ్ నో స్పెసిఫిక్ లొకేషన్ అని కూడా చెప్తాం. ఏ మార్కెట్ దట్ సపోర్ట్ దట్ లార్జ్ క్యాపిటల్ అండ్ ట్రేడ్ ఫ్లోస్. ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్ అంతా కూడా 24 hours మార్కెట్, ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ బిగ్ మార్కెట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు ఎ పర్టికులర్ కంట్రీ. All countries are involved in that market. So that's why it is a large capital and trade flows ఉంటాయి అందులో. Because inter countries, continental countries market transactions ఉంటాయి. Next, highly liquid markets. Naturally highly liquid markets అంతా మీకు కరెన్సీతో డీలింగ్ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా highly liquid markets. ఎందుకంటే దానికి in 24 hours ఎప్పుడైతే ఉందో ఇట్ ఈస్ మోర్ లిక్విడ్ మార్కెట్ కింద లెక్క. నెక్స్ట్, హై ఫ్లక్చువేషన్స్ ఇన్ కరెన్సీ. చెప్పాను కదా మీకు, ఈ ఎంత మీకు 24 hours ఎంత లిక్విడిటీ ఉంటుందో వాలటిలిటీ కూడా అంతే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు హై ఫ్లక్చువేషన్స్ అనేది కరెన్సీ రేట్స్ లో సెకండ్ కి రేట్ మారిపోవడం కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఫ్యాక్టర్స్ డిటర్మినింగ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఎక్స్చేంజ్ రేట్స్ ని మారిపోతూ ఉంటాయి కదా, వాటిని డిటర్మైన్ చేసేది ఎవరు? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ బిహైండ్ దట్ అంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ రీజన్స్, రెండు టెక్నికల్ రీజన్స్. ఇకపోతే ఈ ఫ్యాక్టర్స్ లో మెయిన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ అనేది ఈజ్ మోర్ డైనమిక్, ఇట్స్ నాట్ స్టాటిక్. డైనమిక్ అంటే వేరే అయిపోతూ ఉంటుంది అండ్ అఫెక్టెడ్ బై వేరీడ్ రీజన్స్. ఈ ఫాలోయింగ్ రీజన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఫండమెంటల్ రీజన్స్కి వస్తే కనుక ఇందులో ఏముంటాయంటే లెట్ us see that ఇందులో ద కాజ్ నార్మల్లీ ఎఫెక్ట్ ద లాంగ్ టర్మ్ ఎక్స్చేంజ్. ఈ ఫండమెంటల్ రీజన్స్ అనేది మోస్ట్లీ లాంగ్ టర్మ్ ఎక్స్చేంజ్ రేట్స్ ని ఎఫెక్ట్ ఇస్తుంది. షార్ట్ టర్మ్ కి పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఇట్ ఈస్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ద షార్ట్ రన్ ఫర్ దిస్ ఫండమెంటల్ రీజన్స్. అదేంటంటే లాంగ్ రన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఆఫ్ కరెన్సీస్ ఆర్ లింక్డ్ టు ద ఫండమెంటల్స్ యాజ్ బిలో. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఫస్ట్ పాయింట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ పంపించాం. ఎక్స్పోర్ట్స్ పంపిస్తే మనకి ఏమొస్తుంది? అదర్ కంట్రీస్ నుంచి మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ అని వస్తుంది. అలాగే మనం కనుక ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి బయట కంట్రీస్ నుంచి, వీ హ్యావ్ టు మేక్ పేమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఫారిన్ ఎక్స్చేంజ్ మనం పే చేయాలి వాళ్ళు అడిగిన కరెన్సీలో. మన హోమ్ కరెన్సీ ఎవరు తీసుకోవాలి, రూపీస్. సో ఇప్పుడు రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇన్ఫ్లోస్ ఉంటాయి, అలాగే మన దగ్గర నుంచి బయటికి పోతాయి, అవుట్ఫ్లోస్ ఉంటాయి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి సర్ప్లస్ పొజిషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. సర్ప్లస్ పొజిషన్, ఆ సర్ప్లస్ పొజిషన్ అనేది మనకి రిజర్వ్స్ ఎక్కువగా సర్ప్లస్ గా ఉన్నాయనుకోండి, ఇది కమాండింగ్ పొజిషన్. అలా కాకుండా రిజర్వ్స్ తగ్గిపోయి నెగిటివ్ లో ఉన్నాయనుకోండి, ఇట్ ఈజ్ ఏ రిస్కీ పొజిషన్, డెఫిసిట్ పొజిషన్ అంటాం. అదే తేడా. నెక్స్ట్ దీని ప్రకారమే మనకి
మనకి ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అనేది డిసైడ్ అవుతాయి ఒక మన పొజిషన్ బట్టి. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ రేట్. రెండోది ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ అనదర్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఇన్ డిసైడింగ్ ఆఫ్ దిస్ ఎక్స్చేంజ్ రేట్స్. అది ఏమిటి అంటే జనరల్గా ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది హై ఉందనుకోండి. ఎప్పుడు హై ఉంటుంది అంటే దానికి ఒక ఫండమెంటల్ థియరీ ఉంది. ఎప్పుడైతే మనం బయట నుంచి క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో, అంటే మిషనరీస్, తర్వాత దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ ఐటమ్స్ పెట్టుకున్నాం, దాంతో మన ప్రొడక్షన్, మన రా మెటీరియల్ ఉపయోగించి ప్రొడక్షన్ చేసాం అనుకోండి, సో న్యాచురల్గా పెరుగుతుంది. అంటే మనకి బయట నుంచి ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన క్యాపిటల్ గూడ్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కువ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి న్యాచురల్ ప్రొడక్షన్ ద్వారా మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. అంటే ఇంపోర్ట్స్ అనేది ఒక రకంగా మనకి గ్రోత్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ద సేమ్ టైం ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ హోమ్ కరెన్సీ జరుగుతుంది. ఎందువల్ల మరి ఎక్కువ మంది ఇంపోర్ట్స్ మీద చేసుకున్నప్పుడు మన ఫారిన్ రిజర్వ్స్ అన్ని వెళ్ళిపోతాయి కదా. ఎప్పుడైతే మన ఫారిన్ రిజర్వ్స్ అన్ని కూడా మనకి డ్రై అయిపోతాయో, న్యాచురల్గా మనకు కావాల్సిన టైంలో మనకి హై రేట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనం బయట నుంచి డిమాండ్ అండ్ సప్లై పొజిషన్ వస్తుంది. సప్లై లేదు కాబట్టి ఓకే, మార్కెట్లోంచి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఎక్కువ రేట్ పెట్టడం అంటే సపోజ్ అప్పుడు 70 రూపీస్ ఉన్నది, ఓకే, డెఫిసిట్లోకి వెళ్తే కనుక అది ఇట్ మే గో టు దట్ 80 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్ ఆల్సో, బికాస్ యూ హ్యావ్ టు పర్చేజ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీస్ ఆఫ్ దిస్ ఫారిన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ఫిజికల్ పాలసీ. ఫిజికల్ పాలసీ ఏంటంటే ట్యాక్సేషన్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎక్స్పాన్షనరీ పాలసీ అంటాం. అంటే సపోజ్ లోయర్ ట్యాక్సెస్ కనుక వేసింది అనుకోండి, న్యాచురల్గా హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ డీలింగ్స్లో ట్యాక్సేషన్ అది ఏదైనా సరే కావచ్చు. ఓకే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించింది ఎంకరేజింగ్గా తక్కువ ట్యాక్సేషన్ కనుక చార్జ్ చేశారనుకోండి, న్యాచురల్గా ఏమవుతుందంటే మీకు హయ్యర్ ఎకనామిక్ గ్రోత్కి ఇట్ విల్ లీడ్స్ ద హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. ట్యాక్సేషన్ తక్కువ ఉంది కాబట్టి. ఓకే, దట్ ఫిజికల్ పాలసీ. బికాజ్ ఫిజికల్ పాలసీ అనేది డిసైడ్ చేసేది మనం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తాం ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా కూడా. అలాగే ఏ ఇండివిజువల్ గవర్నమెంట్స్ ఆ కంట్రీలో గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ పాయింట్ ఆఫ్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ మానిటరీ పాలసీ, దట్ మీన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ. Central banks monetary policy. It is the way a central bank attempts to influence and control interest and money supply can impact the value of currency of their country. లేకపోతే వాళ్ళు ఈ మానిటరీ పాలసీ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు మనమైనా చూస్తూ ఉంటాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్స్ తగ్గించింది, పెంచింది అంటాం. తగ్గించింది, పెంచింది అనే ఎఫెక్ట్ ఎక్కడ మీద పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ లోన్స్ మీద పడుతుంది మోస్ట్లీ. సో ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ లోన్స్ అనేది చీప్ అయినా లేదా కాస్ట్లీ అయినా దాని ఇంపాక్ట్ మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ మీదే ఉంటుంది. సో ఇదే ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. అలాగే మానిటరీ పాలసీ కూడా ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్. హై డొమెస్టిక్ ఇంట్రెస్ట్ రేట్స్ టెండ్ టు అట్రాక్ట్ ఓవర్సీస్ క్యాపిటల్. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఇప్పుడు మనం డొమెస్టిక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎక్కువ ఉన్నాయనుకోండి, ఓకే, న్యాచురల్గా ఏమవుతుంది, మీకు బయట కంట్రీ వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి మన దగ్గర పెట్టచ్చు. ఇది కూడా మీకు పేపర్లో చూస్తూ ఉంటారు. ఓకే, ఆ ఫెడరల్ బ్యాంక్ ఉంది, ఒక ఫెడరల్ బ్యాంక్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది, పెంచింది అని అంటే దాని ఎఫెక్ట్ మన క్యాపిటల్ మార్కెట్ మీద పడతా ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదు. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే మీకు అక్కడ లోకల్గా ఆ యుఎస్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారనుకోండి, న్యాచురల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన దగ్గర ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయనుకోండి ఇక్కడ, సో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మన కంట్రీలో మార్కెట్లోకి వచ్చేస్తాయి. సో మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ఒక మెకానిజం అంతే. ఓకే, అది ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించింది. నెక్స్ట్ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. పొలిటికల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ లైక్లీ టు లీడ్ ద ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ హ్యాన్స్ ఎ స్టడీ కరెన్సీ, వైల్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వుడ్ హ్యావ్ దట్ ఆపోజిట్ ఎఫెక్ట్. పొలిటికల్ స్టెబిలిటీ ఉంది అనుకోండి, ఎక్స్చేంజ్ రేట్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. అలా కాకుండా పొలిటికల్ కదా ఉంటుందో పోతుందో అనుకున్నప్పుడు హై రిస్క్ ఉంటుంది.
సో హై రిస్క్ ఉన్నప్పటికీ ఎక్స్చేంజ్ రేట్స్ కూడా మీకు వాలటైల్గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇది కాకుండా కంటిన్యూషన్ టెక్నికల్ రీజన్స్ అనేటప్పటికి ప్యూర్లీ ఇట్ ఈస్ గవర్నమెంట్ కంట్రోల్స్. The government controls can lead to an unrealistic and resulting in violent movement in that exchange rate. ఓకే, కంట్రోల్స్ అంటే వాళ్ళు కొన్ని కంట్రోల్స్ ఉంటాయి వాళ్ళకి, మనకి రిస్ట్రిక్షన్స్ అవి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆర్ రెస్ట్రిక్షన్ ఆన్ క్యాపిటల్ మూవ్మెంట్. అంటే కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తే సీలింగ్స్ పెడుతుంటాం. మన దగ్గర కూడా ఉంది లిబరలైజ్డ్ రెమిటెన్స్ పాలసీ అని చెప్పేసి వస్తుంది మనకి తర్వాత. అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి మనం ఫారిన్ కరెన్సీ మూవ్ చేయాలనుకుంటే, పంపించాలనుకుంటే ఏదైనా పర్పస్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ కూడా ఒక రకంగా మనకి ఈ మార్కెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ని కమాండ్ చేస్తాయి. సో అది ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. దిస్ ఈజ్ ఎ ఫెనామినా విచ్ వాజ్ సీన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్స్, కొరియా ఎక్సెట్రా నవేడేస్. నెక్స్ట్ స్పెక్యులేషన్కి వస్తే, స్పెక్యులేషన్ అనేది సెపరేట్ కాన్సెప్ట్. అందులో ఏంటంటే స్పెక్యులేటివ్ ఫోర్సెస్ కెన్ హ్యావ్ ఎ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ఎక్స్చేంజ్ రేట్స్. వీళ్ళు ఏం చేస్తారు, స్పెక్యులేటర్స్ ఏం చేస్తారంటే హోల్డ్ చేస్తారు. జనరల్గా ఏం చేస్తారంటే మార్కెట్లో మీకు ఎక్కువ కరెన్సీ ఉందనుకోండి, ఫారిన్ కరెన్సీ తక్కువ రేట్లో, వాళ్ళు ఏం చేస్తారంటే హోల్డింగ్ చేస్తారు. అవన్నీ కూడా దాచేసి ఓకే సీజన్ వచ్చినప్పుడు, మనకి డిమాండ్ వచ్చినప్పుడు అప్పుడు రిలీజ్ చేస్తారు. అంటే వీళ్ళ చేతిలో కొంత ఉంటుంది. సో ఇటువంటివి కూడా జరుగుతాయి. అఫ్ కోర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది మార్కెట్ పొజిషను. ఈ స్పెక్యులేషన్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ స్పెక్యులేషన్ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఫర్ గెటింగ్ సమ్ ప్రాఫిట్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ లో కూడా ఇది ఒక కంట్రిబ్యూటర్. ఈ నేను ఎక్స్పెక్టేషన్ దట్ ఏ కరెన్సీ, ఇదే చెప్పాను, డీవాల్యూ అయినప్పుడు రేట్ పడిపోయినప్పుడు వీళ్ళకి కొంటారు, కొని తన దగ్గర ఉంచుకుంటారు, రేట్ పెరిగినప్పుడు అమ్ముకుంటారు. ఓకే, మన స్టాక్ మార్కెట్ మనం చేసేది కూడా అదేగా. షేర్స్ పడిపోయినప్పుడు కొనేసుకుంటున్నారు, ఆ షేర్స్ పెరిగినప్పుడు మళ్ళీ అమ్ముకుంటున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజంకి వచ్చేటప్పటికి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి. అదేంటో చూద్దాం. టైప్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ మాట్లాడండి. అంటే మనకి ఏంటంటే రెండు రకాలుగా జరుగుతాయండి. ఒకటి, మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ఒకరితో డీల్ చేస్తున్నప్పుడు, ఒకటి ఎప్పుడు డెలివరీ చేయాలి, మన కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు అరైవ్ అవ్వాలి, అంటే రేట్ అనేది మనం మాట్లాడుకోవడం. నెక్స్ట్ డెలివరీ అనేది వాడికి ఎప్పుడు మనం డెలివరీ చేయాలి. ఈ రెండిట్ల బేస్ మీద మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అనేది మెకానిజంలో 4-5 రకాలు తీసుకొచ్చారు. అదేంటంటే రెడీ రేట్ అని, టామ్ రేట్ అని, తర్వాత ఫార్వర్డ్ రేట్ అని, స్పాట్ రేట్ అని, ఫ్యూచర్ రేట్, ఇవన్నీ వస్తాయి మనకి. సో 1 by 1 we shall see. Due to that vastness of that market, పెద్ద మార్కెట్ మనం ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి 24 hours మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ డీల్స్ ఆర్ డన్ ఇన్ స్పాట్ బేసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు స్పాట్ బేసిస్ మీదే వెళ్తుంది రేట్స్. ఓకే, మీనింగ్ అది ఏంటి అంటే కనుక డెలివరీ ఆఫ్ దట్ ఫండ్స్ టేక్స్ ప్లేస్ ఆన్ ద సెకండ్ వర్కింగ్ డే ఫాలోయింగ్ ద డేట్ ఆఫ్ దట్ డీల్. ఇవాళ డీల్ జరిగింది అనుకోండి, ఇవాళ మనం కుదుర్చుకున్నప్పుడు ఇవాళ రేటుకి మనం మాట్లాడేసుకుంటాం. కానీ డెలివరీ ఆఫ్ ద ఫారిన్ కరెన్సీ అనేది ఎప్పుడు సెకండ్ వర్కింగ్ డేకి ఇస్తాం, అంటే రేపు కాకుండా ఎల్లుండి ఇస్తాం. సో అది మెయిన్ మనకి స్పాట్ బేసిస్ మీద రన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ద రేట్ at which the deals are done is known as the spot rates. So spot rates are base rates. ఈ స్పాట్ రేట్స్ మనం బేస్ రేట్ కొని తీసుకుని దీనికి మనం ఫ్యూచర్లోకి వెళ్తాం. ఫ్యూచర్లో ఇది బేస్ చేసుకుని ఆ ఫ్యూచర్లో దానికి ప్లస్ చేసుకోవడం, మైనస్ చేసుకోవడం చెప్పి అది డిసైడ్ చేసుకుని ఫ్యూచర్ రేట్స్, దాంతో మనం కాంట్రాక్ట్ అవుతాం. ఓకే, అది తర్వాత చెప్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ద డేట్ ఆఫ్ డెలివరీ of funds on the date on which the exchange of currencies actually takes place is also referred as the value date or settlement date. డెలివరీ ఎవరు ఇచ్చేదని ఆ డేట్ మనం సెటిల్మెంట్ డేట్ అని కానీ వాల్యూ డేట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు స్పాట్ ఉందండి, స్పాట్కి వచ్చేటప్పటికి దాని డెలివరీ డేట్ ఎప్పుడు అవుతుంది, వాల్యూ డేట్ అంటే సెకండ్ వర్కింగ్ డే అవుతుంది, దాన్ని సెటిల్మెంట్ డేట్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఉన్న వేరియేషన్ తోటి మనం డెఫినెట్గా విడగొట్టాం. దట్ ఈస్ రెడీ ఆర్ క్యాష్ అంటే ఏంటంటే ఇక్కడ సెటిల్మెంట్ ఆఫ్ ద ఫండ్స్ టేక్స్ ప్లేస్ ఆన్ ద సేమ్ డే.
సెటిల్మెంట్ ఆఫ్ ఫండ్స్ టేక్స్ ప్లేస్ అంటే డేట్ ఆఫ్ డీల్ అండ్ డేట్ ఆఫ్ డెలివరీ రెండు కూడా సేమ్. అంటే ఇవాళ రేటు ఇవాళనే నేను డెలివరీ ఇచ్చేస్తున్నా, కరెన్సీ కూడా. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెడీ ఆర్ క్యాష్ అంటాం. నెక్స్ట్ టామ్ అంటాం. టామ్ రేట్ ఏంటంటే టీ అంటే మీరు గుర్తుపెట్టుకుని టుమారో, ఎస్ అంటే గుర్తుపెట్టుకోండి స్పాటు సెకండ్ అని అర్థం. సో ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో సెటిల్మెంట్ ఆఫ్ దట్ ఫండ్స్ టేక్ ప్లేస్ ఆన్ ద నెక్స్ట్ వర్కింగ్ డే. అంటే ఇవాళ రేట్ అనేది మాట్లాడుకుంటున్నాం. ఓకే, దట్ డెలివరీ సెటిల్మెంట్, డెలివరీ ఆఫ్ దట్ ఎక్స్చేంజ్ అనేది దట్ ఇస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ డేట్. అది ఎప్పుడు అవుతుందంటే నెక్స్ట్ వర్కింగ్ డే, టుమారో. దట్స్ వై ఇట్స్ కాల్డ్ అయితే టీ. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సో దా ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, దీని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద స్పాట్. స్పాట్ అనేటప్పుడు చెప్పాను కదా సెకండ్ వర్కింగ్ డే అని చెప్పాను కదా మీకు. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒకవేళ కనుక సెకండ్ వర్కింగ్ డే, థర్డ్ వర్కింగ్ డే హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, ఎక్స్క్లూడింగ్ ద హాలిడేస్, ఆ రెండు హాలిడేస్ కూడా మనం తీసేయాల్సి వస్తుంది. ఓకే, అది దిస్ మీన్స్ దట్ డెలివరీ ఆఫ్ దట్ యూఎస్ డాలర్స్. ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్స్ మీరు చూసుకుంటే నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఇంటర్ప్రిట్ చేసుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ఫార్వర్డ్. ఫార్వర్డ్ రేట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ఇంకే ముందుకు వెళ్తున్నాం, ఫ్యూచర్లోకి వెళ్తున్నాం అన్నమాట. అది ఏంటంటే డెలివరీ ఆఫ్ ద ఫండ్స్ టేక్స్ ప్లేస్ ఆన్ ఎనీ డే ఆఫ్టర్ సెకండ్ స్పాట్ రేట్. సెకండ్ దాకా వెళ్తున్నాం, సెకండ్ వర్కింగ్ డే తర్వాత. దాని తర్వాత వెళ్ళేదే మనకి ఫార్వర్డ్ రేట్స్. అది ఎప్పుడు జరుగుతుందంటే సపోజ్ మనకి ఏదో ఫారిన్ కరెన్సీ వస్తుంది, ఎక్స్పోర్ట్ చేసాం. ఎక్స్పోర్ట్ చేస్తే మనకి వాడు ఏమన్నా ఎక్స్పోర్ట్ అవి చేరుకున్న వెంటనే మనకి బిల్ ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు, ఎక్స్పోర్ట్ బిల్ అని. ఎక్స్పోర్ట్ బిల్ అనేది వచ్చేది ఇప్పుడు కూడా మాకు వచ్చేది ఏంటి, ఫారిన్ కరెన్సీ కదా. సో అండ్ సో 3 months తర్వాత మీకు ఫారిన్ కరెన్సీ వస్తుందని చెప్పేసి మీకు ఇప్పుడే తెలిసిపోయింది, ఎందుకంటే మీరు షిప్మెంట్ చేశారు కాబట్టి. సో న్యాచురల్గా ఏం చేస్తారు, యూ హ్యావ్ టు గో ఫర్ ఏ డీల్ విత్ దట్ బ్యాంక్. ఎందుకంటే ఇప్పుడున్న రేటు 3 months తర్వాత ఉంటుందో లేదో తెలియదు. ఇవాళ సపోజ్ 75 రూపీస్ అనుకోండి డాలరు, ఆ ఫ్యూచర్లో కనుక మీకు 60కి పడిపోతే, ఎందుకంటే ఇప్పుడు వస్తే కనుక మీకు 75 రేట్ పడుతుంది. 3 months తర్వాత 60 పడిపోయింది అనుకోండి రేటు, అప్పుడు మీకు మీ చేతికి వచ్చేటప్పటికి మీకు అమౌంట్ తగ్గిపోతుంది కదా. అందుగురించి వీడు ఏం చేస్తాడంటే ముందే మాట్లాడేసుకుంటాడు 3 months తర్వాత ఎంత ఉంటుందండి సుమారుగా. ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇది మార్కెట్ ప్రిడిక్షన్స్ ఉంటాయి. ప్రిడిక్షన్స్ బట్టి 1 month తర్వాత ఎలా ఉంటుంది, 2 months తర్వాత ఎలా ఉంటుంది, 3 months తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది ట్రెండ్. దాన్ని బట్టి వాడు ప్రీమియంలో ఉందా డిస్కౌంట్లో ఉందా అనేది ముందే ఫిక్స్ అయిపోతుంది. వీడు ముందే దాన్ని మాట్లాడేసుకుంటాడు, ఒక సుమారుగా ఆ రేట్ పెట్టేసుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది, ఇలాగ అన్ని డీలింగ్స్ వాళ్ళకి ఫిక్స్ అయిన రోజున ఎవరు కూడా దాన్ని స్పెక్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అందరి డీలింగ్స్ కూడా లాక్ అయిపోయింది. ఈ ఫార్వర్డ్ మెకానిజం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్లో ఫ్యూచర్ మార్కెట్ అంతా కూడా స్టేబుల్గా ఉంచుతాం, ఎక్కడ కూడా ఎవడో కూడా మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద మార్కెట్. సో ఆ రకంగా చేసుకుంటారు. ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ కన్వీనియంట్గా చేసుకునే ఏర్పాటు మాట. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఫ్యూచర్ ఎనీ డేట్ అన్నాడు కదా. సో ఎనీ డేట్ అంటే మీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ క్రాస్ రేట్. క్రాస్ రేట్ అనేటప్పటికి ఇది ఏం లేదండి. సపోజ్ $1 ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్ అన్నాడు అనుకోండి, అది ఒక రేటు, మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు $1 అనేది బేస్ రేట్ అనుకుంటే ఈ 80 రూపీస్ అనేది హోమ్ కరెన్సీ. ఓకే, సో ఇది ఈక్వేషన్. కానీ ఇప్పుడు ఎక్కడో మనకి ఆఫ్రికన్ కంట్రీ ఉంది, ఆఫ్రికన్ కంట్రీ కరెన్సీ అనేది మన ఇండియన్ రూపీస్ తోటి కన్వర్షన్ లేదనుకోండి. అంటే ఈక్వేషన్ ఉందా, ఒక డాలర్కి రూపీకి రిలేషన్ ఉంది కాబట్టి మనం అది ఉపయోగించుకున్నాం. అలాగే ఒక యూరోకి ఒక రూపీకి ఈక్వేషన్ ఉంటే పర్వాలేదు మార్కెట్లో. అలా కాకుండా మార్కెట్లో అటువంటి ఈక్వేషన్ మన కరెన్సీతో లేనివి కొన్ని ఉంటాయి. అంటే ఆ కరెన్సీకి మనకి ఏం డీలింగ్స్ ఎప్పుడు లేవు. సో మనం ఏం చేస్తాం, వేరే కంట్రీ తోటి లింక్ అయ్యి ఆ కంట్రీ డీల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఆ కంట్రీకి ఈ కంట్రీకి ఉన్న రిలేషన్ తీసుకుని ఈ రిలేషన్ మనకి లింక్ పెట్టుకుంటాం. సో దీన్ని ఏమంటాం అంటే మ్యాథమెటికల్గా చెప్పాలంటే A/B ఈజ్ ఈక్వల్ టు B/C అన్నాడు అనుకోండి. సో B క్యాన్సిల్ అయితే A ఈజ్ ఈక్వల్ టు C అని మ్యాథమెటిక్స్ ఉన్నాం, క్రాస్ మల్టిప్లికేషన్.
అది డినామినేటర్ ఇక్కడ న్యూమరేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు మిగతా రెండు తీసేసుకోవాలి. క్రాస్ రేట్. ఆ రకంగా మనం క్రాస్ చేసి ఒక కొత్త రేట్ అనేది తీసుకుని దాన్ని ఉపయోగించుకుని మనం కన్వర్షన్ చేస్తాం, ఎక్స్చేంజ్ కన్వర్షన్. సో దట్ ఈస్ కాల్డ్ as a క్రాస్ రేట్ మెకానిజం. ఓకే, దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సరిపోతుంది. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక కేస్ స్టడీస్ సెపరేట్గా నేను చేశానండి. బిఎఫ్ఎం మీద ప్రాబ్లమ్స్ విత్ నేరేషన్ ఎగ్జాంపుల్తో సహా చెప్పాను మీకు అన్ని కూడా. అవన్నీ మీకు లింక్స్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే ఇక రిపీటెడ్గా అవి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఆటోమేటిక్ వస్తాయి, అందులో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా. Now, at present, don't want to repeat the same thing. Just basing this, you can read out and know the concepts. Okay. Next, forward margins. What is this forward margins? చెప్పాను కదా మీకు, premium discounts. Forward rates are derived from spot rates and are a function of that spot rates and the forward premium. ముందు ఫ్యూచర్ దగ్గరప్పుడు అది ప్రీమియం అయితే ప్రీమియం అవ్వచ్చు, డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ అవుతుంది, ఫారెన్ కరెన్సీ. సో అకార్డింగ్లీ ఫార్వర్డ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ రేట్. స్పాట్ రేట్ అనేది బేస్ రేట్ అని చెప్పాను కదా, ఆ బేస్ రేట్కి ఫ్యూచర్ కలిగేటప్పటికి ప్లస్ అయినా కావచ్చు లేదా మైనస్ అయినా కావచ్చు. ప్లస్ అయితే కనుక ప్రీమియం పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా, మైనస్ అయితే కనుక డిస్కౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ రేట్స్. సో దిస్ ఈజ్ అనదర్ వన్. ఫిక్స్డ్ రేట్స్ ఫ్లోటింగ్ రేట్స్ అనేది ఏంటంటే, ఫిక్స్డ్ రేట్స్ అనేది ఏంటంటే మానిటరీ అథారిటీస్ ఫిక్స్ చేస్తారు ఎక్స్చేంజ్ రేట్స్ అన్ని కూడా. ఓకే, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ కరెన్సీస్ ఫిక్స్ చేసేస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ పెగ్డ్ టు వన్ ఆర్ మోర్ కరెన్సీస్. అండర్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ దట్ విల్ బి డిసైడెడ్ బై సప్లై అండ్ డిమాండ్ ఫ్యాక్టర్స్ ఫర్ దట్ పర్టికులర్ కరెన్సీ. సో డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నమాట. In some cases, even fixed rates are allowed to fluctuate between definite upper and lower bands as fixed by the monetary authority of the country. Monetary authority of the country is the Reserve Bank of India. Next, bid and offer rates. These are selling rates, buying rates, then bid and offer. అంటే ఆఫర్ ఏంటి, నేను అమ్ముతానని చెప్పాను. బిడ్ అంటే ఏంటి, నేను కొంటానని చెప్పేసాను. దాన్ని టెర్మినాలజీ మార్చాడు. ద బయింగ్ రేట్స్ అంటే బిడ్ రేట్స్ అండ్ ద సెల్లింగ్ రేట్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ ఆఫర్ రేట్స్. ఓకే, ఆ టెర్మినాలజీ. ఇన్ యుఎస్డి ఐఎన్ఆర్ కోట్ అంటే ఇక్కడ యుఎస్ డాలర్స్ వర్సెస్ ఇండియన్ రూపీస్ కొటేషన్ చూస్తే 68.10/11. ఇలా ఉన్నప్పుడు కొటేషన్ ఉద్దేశం ఏంటంటే, కోటింగ్ బ్యాంక్ ఈజ్ బిడ్డింగ్ ఫర్, బ్యాంక్ ఏ ఆఫర్ చేస్తుందంటే, బ్యాంక్ ఆఫర్ చేసేది 68.10 బిడ్డింగ్. బిడ్డింగ్ అనేది ఏం చెప్పాను మీకు, బయింగ్ అంటే నేను తక్కువగా అమ్ముతాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ చేసేది బిజినెస్ కాబట్టి యుఎస్ డాలర్స్ అనేది గూడ్స్ కింద లెక్క. ఫారిన్ ఎక్స్చేంజ్ ఎప్పుడు కూడా గూడ్స్ కింద అనుకోండి. గూడ్స్ మనం ఎప్పుడు ఏం చేస్తాము, తక్కువ రేటు కొనడానికి ఆలోచిస్తాం. మన దగ్గర గూడ్స్ కనుక మనం అమ్మాల్సి వస్తే కనుక ఎక్కువ రేటుగా అమ్మడానికి ప్రయత్నం చేస్తాం. బ్యాంక్ చేసేది కూడా అదే చేస్తాం. సో ఇప్పుడు కొటేషన్ ఇలా ఉన్నప్పుడు 68.10 లెవెల్ ఉన్నప్పుడు 68.10 అనేది తక్కువ కాబట్టి దట్ ఈజ్ బయింగ్ రేట్. అంటే బిడ్డింగ్ రేటు అనేది 68.10 అవుతుంది ఇందులో. అదే ఆఫర్ రేట్ అంటే సెల్ చేయాలంటే కనుక హై రేట్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ ఉన్నది హై రేట్, దట్ 68.11. On the other side, in GBP and US dollars, 1.210 bar, the quoting bank is willing to buy GPN at 1.210. This is the buy reserve. Where foreign currency conversions. ఏదైనప్పుడు కూడా లెఫ్ట్ పార్ట్ అనేది మీకు బయింగ్, రైట్ సైడ్ ఉన్నది సెల్లింగ్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ఎక్స్చేంజ్ అర్థమెటిక్ థియరిటికల్ ఓవర్. సో ఇదేంటంటే క్యాలిక్యులేషన్స్ వర్క్అవుట్ విత్ ఎక్స్ట్రీమ్ కేర్ అండ్ యాక్యురసీ. దీంట్లో కొన్ని ఉంటాయి. ఓకే, చైన్ రూల్ అని చెప్పాను. చైన్ రూల్ A/B=B/C. సో రెండు క్రాస్ చేస్తే వచ్చేది చైన్ రూల్ అంటాం. దాని ప్రకారం మనం చేసుకుంటాం ఈక్వేషన్స్. నెక్స్ట్ పర్సంటేజ్ అండ్ పర్ మిల్లీ. అదేంటంటే మీకు పర్సంటేజ్ ప్రపోర్షన్ అంటే మీకు 2 డెసిమల్స్ వరకు మనం తీసుకుంటాం. ఓకే, దాన్ని మనం ఏం చేస్తామంటే 1% ఆఫ్ 1 part ఇన్ ఎవ్రీ 100 parts, such as ₹1
per rupees 100. While per ఇది ఏంటంటే మీ కన్వర్షన్స్ మాట్లాడండి అంటే దట్ ఈస్ నియరెస్ట్ డినామినేషన్స్ డెసిమల్ తర్వాత తీసుకునే పాయింట్ మాట్లాడండి అంటే 2 జీరోలు అంటే 100th పార్ట్ కింద మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను 68.10 అంటే 0.10 ఇస్తే 2 GS కింద తీసుకుంటాం. ఇది మీకు ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు అర్థం. నెక్స్ట్ వాల్యూ డేట్ అని చెప్తాను. వాల్యూ డేట్ అంటే దిస్ ఈస్ ద టర్మ్ అండ్ define the date on which the payment of the funds an entry of the account becomes actually effective. చెప్పాను కదా మీకు దట్ మీన్స్ ఫండ్స్ యాక్చువల్లీ డెలివరీ ఎప్పుడైతే డెలివరీ అవుతాయో సెటిల్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని మనం వాల్యూ డేట్ అని కూడా అంటాం. అంటే అకౌంట్కి ఆ రోజున మీకు క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ టీటీ ద వాల్యూ డేట్ ఈజ్ యూజువల్ అండ్ ద సేమ్ ఇన్ బోత్ సెంటర్స్. ఓకే, టీటీ అయితే కనుక టీటీ అనేది ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్ అది కనుక సేమ్ డేనే రెండు వైపులా సేమ్ డేనే అవుతాయి. అంటే పంపించినవాడు దగ్గర సెటిల్ అయిపోయేది, అది రిసీవ్ చేసిన దగ్గర కూడా అదే రోజు సెటిల్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ as సేమ్ డే వాల్యూ డేట్ ఇన్ కేస్ ఆఫ్ టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ బోత్ సెంటర్స్. అండ్ ఆర్బిట్రేజ్ ఇన్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పుడు చెప్పాను కదా మీకు, ఆర్బిట్రేజ్ కన్సిస్ట్ ఆఫ్ ద సైమల్టేనియస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ దట్ కమోడిటీ ఆర్ కరెన్సీ ఇన్ 2 or more మార్కెట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద టెంపరరీ డిస్క్రిపెన్సీస్ ఇన్ ప్రైసెస్. ఆర్బిట్రేజ్ అనేటప్పటికి ఇప్పుడు ఒక కరెన్సీ అనేది అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంటుంది. సపోజ్ వాట్ ఈస్ దట్ కన్వర్షన్ అన్నమాట. ఎక్స్చేంజ్ అనేటప్పటికి యుఎస్ డాలర్స్ వర్స్ ఇండియన్ రూపీ లేదా జపనీస్ అన్నాం, అక్కడ యుఎస్ డాలర్స్ వర్స్ జపనీస్ అన్నాం. ఆ 2 కంట్రీస్లో కొటేషన్స్ చూసుకుంటాం. చూసుకుని మనకి కరెన్సీ అనేది మనకి కావాల్సి వస్తుంది, 2 కరెన్సీస్ కావాలి. కావాల్సి వచ్చినప్పుడు మనకి ఏం చేస్తాం, ఏ కరెన్సీ ఎక్కడ చీప్గా ఉంటుందో అక్కడ మనం తీసుకుంటాం. తీసుకుని దాన్ని చీప్గా ఉన్న చోట తీసుకుని మనకి వాట్ ఇస్ దట్ మనకి యూజ్ అయింది, మనకి దాంతో మనం పర్చేస్ చేసిన ట్రాన్సాక్షన్ చేయాల్సిన చోట దాన్ని ఉపయోగించు. ఓకే, అంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే 2 మార్కెట్స్ని మనం ఉపయోగించుకుని మనకి రిస్క్ లేకుండా టెంపరీ డిస్క్రిపెన్సీస్ లేకుండా అడ్జస్ట్ చేసుకోండి. జనరల్గా మీకు ఆర్బిట్రేజ్ ఇన్ ఎక్స్చేంజెస్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర వస్తుంది. ఓకే, ఎందుకంటే ఒక కంట్రీలో అమెరికన్ డాలర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు ఆ కంట్రీలో ఉంటాయి అనుకుంటే, వేరే కంట్రీలో ఆ అమెరికన్ డాలర్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండొచ్చు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దాన్ని మనం వేరే కరెన్సీ కన్వర్ట్ చేసుకోవాల్సినప్పుడు ఇదే అప్లై చేసి వైస్ వెర్సా దాన్ని మనం డిస్క్రిపెన్సీ లేకుండా న్యూట్రలైజ్ చేసుకుంటాం, ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలింగ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. లేకపోతే ఈ డీలింగ్స్ చేయడానికి మనకి ఏముంటాయి అంటే కనుక ఇది ట్రెజరీ అనేది ఒకటి ఉంటుంది ప్రతి బ్యాంక్ కూడాను. ఆ ట్రెజరీలో మీకు ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీసు ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో దాని గురించి తెలుసుకుంటాం. బిఫోర్ దాట్ ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్ కంప్రైజెస్ ద ఫంక్షన్స్ ఆఫ్ దట్ సర్వీస్ బ్రాంచెస్ టు మీట్ దట్ రిక్వైర్మెంట్స్. ఓకే, అవి ఏంటి, కస్టమర్స్ సంబంధించింది బ్రాంచెస్ డివిజన్, బయింగ్ సెల్లింగ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ, మేనేజింగ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే డిపాజిట్స్ లోన్స్ ఇవన్నీ కూడాను, అండ్ ఫండ్ అండ్ మేనేజ్ నోస్ట్రో అకౌంట్స్, అలాగే నోస్ట్రో అకౌంట్స్, ఓస్ట్రో అకౌంట్స్, లోరో అకౌంట్స్ ఇవి మళ్ళీ నెక్స్ట్ వస్తాయి, అవి ఏంటో చెప్తానండి. ఒక అండర్టేక్ ప్రాపరేటరీ ట్రేడింగ్ కరెన్సీ అని. వైల్ కండక్టింగ్ లేదు అనుకుంటే దీనికి కూడా సెపరేట్ వీడియో ఉందండి, ఆ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది కూడా మీకు పెడతాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ దాంట్లో ఈ నోస్ట్రో ఓస్ట్రో లోరో అకౌంట్స్ కూడా చిన్న వీడియో చేశాను, అది కూడా మీరు ఫాలో అయితే బెస్ట్. రిపీటెడ్గా మీకు సేమ్ కంటెంట్ రిపీట్ చేయాలంటే కూడా ఒక కష్టం, టైం వేస్ట్ అవుతుంది, అందుకని వేరే ఇంకా ఎవ్రీథింగ్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ద descriptions, links. So while conducting the treasury management operations relating to foreign exchange operations, internal control guidelines ఉంటాయి, treasury operations, FDI regulations ఉంటాయి, and internal guidelines of that banks. ఈ 3 ఉంటాయి అన్నమాట ఆపరేషన్స్ లో. ఫారిన్ ఎక్స్చేంజ్ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్ లో ఇవి కంపల్సరీగా ఫాలో అవుతారు. ఓకే, నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద డీలింగ్ రూమ్. ఈ మేనేజ్మెంట్ అండ్ డీలింగ్ ఆఫ్ ద కంట్రోల్ రూమ్స్ ఏం చేస్తాయంటే, ఏం చేసేది ఈ డీలింగ్ రూమ్స్ రిస్క్ అనేది మిటిగేట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఓకే, దాని గురించి ఏం చేస్తారంటే వీళ్ళు లిమిట్స్ పెట్టుకుంటారు.
అంటే లిమిట్స్ అంటే ఏంటి, రిస్క్ థ్రెషోల్డ్ లిమిట్స్ అన్నమాట. రిస్క్ లేకుండా ఉండే లిమిట్స్ అంటే ఏం లేదండి. సపోజ్ జనరల్గా మనకి షేర్ మార్కెట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే షేర్లు డ్రాస్టిక్గా పడిపోతున్నాయి అనుకోండి, మార్కెట్ క్రాష్ అయిపోతుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ కొనుక్కోవాలి కదా, అంటే తక్కువ చీప్గా కొనుక్కొని మళ్ళీ ఎక్కువగా అమ్ముకునే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ట్రాటజీ, వాడు నిజంగా 1000 కొనవచ్చు కానీ ఒకేసారి కొనడు. ఎందుకంటే ఆ మార్కెట్ టెంపరీగా పడిందా, టెంపరీగా మళ్ళీ పర్మనెంట్గా పడుతుందా అని తెలియదు, ప్రిడిక్ట్ చేయలేం. పడతా ఉంటుంది. సపోజ్ 1000 రూపాయలు షేర్ ఇవాళ 900 రూపాయలు పడిపోయింది ఉన్నట్టుండి, అది ఎప్పుడు కూడా మంచి షేరే. కానీ చీప్గా ఉందని చెప్పేసి కొందామా అంటే ఏమో కొన్న తర్వాత రేపొద్దున 800 అయిపోతే అర్థమవుతుందా మీకు. ఆ తర్వాత పోన్లే కదా అని రేపొద్దున వెయిట్ చేసి తీసుకుందాంలే అన్నా అనుకోండి, ఆ 1000 1100 అయిపోయింది, వచ్చినట్టు వచ్చి జారిపోయి మళ్ళీ వెళ్ళిపోయినట్టే కదా లెక్క. సో మన ప్రాఫిట్ బుక్ చేయడానికి కూడా అవకాశం లేకుండా జారిపోతుంది, అంటే ఫ్లక్చుయేషన్ అలా ఉంటుంది. సో ఇప్పుడు అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక 10 షేర్ కొంటారు 900, నెక్స్ట్ డే పడిపోయింది అనుకోండి ఇంకొక 10 షేర్స్ కొంటారు, ఇంకా పడిపోయింది అనుకోండి నెక్స్ట్ డేకి ఇంకో 10 షేర్స్ కొంటారు. అలాగే 900లో ఓ 10, 800లో ఓ 10, 700లో 10 అలా కొనుక్కుంటారు. ఇది మార్కెట్ కరెక్షన్ 10 మంది జంప్ అయిపోయి మన నార్మల్ స్టేజ్ 1000కి వెళ్ళిపోయింది అనుకోండి, సో వీడికి రిస్క్ లేకుండా యావరేజ్ చేసుకుంటే వీడికి ఆల్మోస్ట్ షేర్కి ఒక 70 రూపాయలు చొప్పున వచ్చినట్టు లెక్క. ఓకే, ఇలాగ దీన్ని ఏమంటాం అంటే మనం ఒక రిస్క్ మిటిగేట్ చేసుకుంటూ మనం లిమిట్స్ పెట్టుకుని మన పర్చేజింగ్ సెల్లింగ్ లిమిట్స్ పెట్టుకుని మనం మేనేజ్ చేసుకుంటాం అన్నమాట. ఇదే ఇక్కడ డీలింగ్ రూమ్లో కూడా జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫిక్స్ సూటబుల్ లిమిట్స్ పెట్టేసుకుంటారు మార్కెట్ సిచ్యువేషన్ బట్టి. దాని ప్రకారం వాళ్ళు డీల్ చేస్తారు. ఎవరు చేస్తారంటే బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు సపోజ్ అక్కడ బ్యాంక్ దగ్గర మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనుకోండి, అంటే కస్టమర్స్ కోసం మీరు ఎక్కువ హోల్డ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఓవర్ నైట్ ఏదేమిందంటే ఎక్కడైనా క్రాష్ దాని మనం పడిపోయింది అనుకోండి, మనం చెప్పలేం కదా. సో ఎక్కడో ఫారిన్ ఎక్స్చేంజ్లో ఫారిన్ కంట్రీలో యూఎస్లో ట్రంప్ ఏదో డెసిషన్ తీసుకున్నాడు, సో ఇమీడియట్ దాని ఇంపాక్ట్ టకటకటగా మీకు వాట్ ఇస్ దట్ కరెన్సీ రేట్స్ పెరిగిపోవడం తగ్గిపోవడం మొదలుపెట్టి. సో ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తాం, రిజర్వ్స్ బోర్డు పెట్టుకున్నాం యుఎస్ డాలర్స్. సో ఇప్పుడు యుఎస్ డాలర్స్ వాల్యూ పడిపోతుంది అనుకోండి, మన దగ్గర చేయగలనట్టే కదా. అందు గురించి మన వాళ్ళకి ఏం చేస్తారంటే ఒకేసారి అమ్మేసినా మళ్ళీ ప్రాబ్లం. ఓకే, దీని గురించి డెసిషన్ తీసుకొని ఇవన్నీ మనం చేసుకోవాలని అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లిమిట్స్ పెట్టేసుకుంటారు. స్టాప్ లాస్ అని చెప్పి అంటాం. మీకు 10% కన్నా తగ్గిపోతుంది అన్నప్పుడు నువ్వే డెసిషన్ తీసుకుని అమ్మి పడేసి, ఇంకా మళ్ళీ దాని గురించి ఎక్కువ ఆలస్యం చేయకూడదు. ప్రతి సెకండ్కి మనకి పడిపోతుంది కదా, మారిపోతుంది కదా, అంత వాలటైల్గా ఉంటుంది కదా. సో ఈ రకంగా కొన్ని చేస్తారు, కొన్ని ఏంటంటే సూటబుల్ లిమిట్సే పెట్టేసుకుంటారు ఆ డీల్ చేసేటప్పుడు. చేసుకుని దాని లిమిట్స్ ప్రకారం అంటే పాలసీ గైడ్లైన్స్ వస్తాయి అన్నమాట. దాని ప్రకారం ఆ లిమిట్స్ వరకు వాళ్ళు రిస్క్ లేకుండా చూసుకుంటారు. ఆ లిమిట్స్ దాటిని ఏంటంటే రిస్క్ ఉంటుంది కాబట్టి అక్కడ డెసిషన్ తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ డీలింగ్ రూమ్. సో మేనేజ్మెంట్ ఆఫ్ డీలింగ్ రూమ్ ఆపరేషన్ షుడ్ ఫోకస్ ఆన్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ ఫారెన్ ఎక్స్చేంజ్ డీలింగ్. ఏదైతే చెప్పానో అదే major risk associated with foreign exchange dealing operations where the management needs to frame policies and keep a constant visual can be summarized as below. The broad functions of integrated treasury. Treasury nothing but a dealing room. అందులో functions ఎలా ఉంటాయంటే meeting of CRR SLR requirements and having an optimum mix of that investment portfolio. ఈ CRR SLR requirements మీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆప్టిమమ్ మిక్సింగ్ అనేటప్పటికీ ఒకే సంబంధించి తీసుకోవాలి. సపోజ్ మనమైనా సరే మన దగ్గర ఒక లెటెస్సే ఒక 20 లక్షలు వచ్చింది అనుకోండి, ఉన్నటువంటి డబ్బులు జనరల్గా ప్రూడెంట్ పర్సన్ ఏం చేస్తారంటే 20 లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడం. ఏమో బ్యాంక్ ఎలా ఉంటుందో, డిపాజిట్స్ ఎలా ఉంటాయో, ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ పడతాయి, ఏం పడతాయి, ఎలా ఉంటుందో, గవర్నమెంట్ గైడ్లైన్స్, మనకి ఐటీ రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక 5 లక్షలు బ్యాంక్, 5 లక్షలు ఏమో డిపాజిట్స్, ఒక 5 లక్షలు మ్యూచువల్ ఫండ్స్, ఒక 5 లక్షలు ఏదో సైట్ సంథింగ్ అలా చేసుకున్నాడు, డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు అనుకోండి. సో ఒక దాంట్లో ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పటికీ మిగతా దాంట్లో మనం స్టేబుల్గా మనం నిలబడగలం.
అంతేగాని ఒకే దాంట్లో మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొలాప్స్ అయ్యి రిస్క్ అనేది హైలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా చేస్తాం. డైవర్సిఫికేషన్ కూడా అదే ఇక్కడ కూడా చేస్తారు. మీటింగ్ ఆఫ్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్కి వచ్చేటప్పటికి ఆప్టిమమ్ మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేస్తుంది ఫస్ట్. ఓకే, ఈ ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్రెజరీలో చేసే పనులు మాట్లాడేది. నెక్స్ట్ ఏంటంటే లిక్విడిటీ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. దట్ మీన్స్ అనాలిసిస్ ఆఫ్ ద మేజర్ క్యాష్ ఫ్లోస్, ఫండింగ్ మిక్స్ అండ్ ఈల్డ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ దట్ మీన్స్ లిక్విడిటీ అండ్ మేనేజ్మెంట్ ఫండ్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే అన్ని కూడాను ప్రాఫిటబుల్గా ఉండాలి, లిక్విడిటీ ఉండాలి, క్యాష్ ఫ్లోస్ అన్ని కూడాను. అలా అట్ ది సేమ్ టైం ఈల్డ్ అంటే ఈల్డ్ కూడా రిజల్ట్, దట్ మీన్స్ ప్రాఫిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మార్కెట్ అనేటప్పటికి ఈల్డే అంటాం, ప్రాఫిట్ అన్నాం. సో ఈ ఈల్డ్స్ అన్ని కూడా ఎలా వస్తున్నాయి అని చెప్పేసి కూడా చూసుకుంటాం విజిలెంట్గా. నెక్స్ట్ అసెట్స్ లయబిలిటీ మేనేజ్మెంట్, గ్రోత్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్, ప్రైస్ ఆఫ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ అకార్డింగ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ గైడ్. అలాగే వాడు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు, ఇంతంత ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి అసెట్స్ అండ్ లయబిలిటీ. దట్ మీన్స్ ఏఎల్ఎం అని అంటాం మామూలుగా. ఇక్కడ ఏంటంటే ఫారిన్ కరెన్సీలో ఉండే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది మేనేజ్ చేసుకోవాలి, గ్యాప్స్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మ్యాచింగ్ చూసుకోవాలంటే ఏంటి, ఒకటి సేమ్ కరెన్సీ తోటి మనం లయబిలిటీస్ అసెట్స్ ఉన్నాయనుకోండి, ఈక్వల్ క్వాంటిటీ ఉందనుకోండి, మనకి ఏ ప్రాబ్లం లేదు. అలా కాకుండా మనం ఇచ్చిన ఫారిన్ ఎక్స్చేంజ్ లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ ఫారిన్ కరెన్సీ సేమ్ ఒక పర్టికులర్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, సో అప్పుడు మార్కెట్లో కనుక దాని యొక్క ఎక్స్చేంజ్ రేట్ పెరిగినా తగ్గినా కూడా మన పోర్ట్ఫోలియో మీద చాలా డ్రాస్టిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, అటువంటి లేకుండా బ్యాలెన్స్ చేసుకోవడం అసెట్స్ మేనేజ్మెంట్ ద్వారా. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ రిస్క్ అసోసియేటెడ్ బ్యాంక్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్రెడిట్ రిస్క్ ఆన్ ద ట్రెజరీ ప్రొడక్ట్స్, ఆపరేషన్స్ రిస్క్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ సెటిల్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్లో 3 కవర్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే బ్యాంక్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మీద ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ అనేది మార్కెట్ రిస్క్, అందులో మార్కెట్ రిస్క్ ఉంటుంది. మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అసెట్స్ అండ్ లయబిలిటీస్ వాల్యూస్ అన్ని మారిపోతాయి. 2 క్రెడిట్ రిస్క్ ఆన్ ట్రెజరీ ప్రొడక్ట్స్. ట్రెజరీ ప్రొడక్ట్స్ అనేది బాండ్స్ ఇటువంటి ఉన్నాయి చూడండి, ట్రెజరీ బిల్స్ ఇవన్నీ కూడాను. వాటిల్లో ఏంటంటే క్రెడిట్ రిస్క్ అనేది డిఫాల్ట్ రిస్క్ మాట్లాడండి, ఇట్స్ నథింగ్ బట్ ఏ డిఫాల్ట్ రిస్క్. తర్వాత మూడోది ఏంటంటే ఆపరేషనల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ అంటే మన సిస్టమ్స్లో కానీ, పేమెంట్స్లో కానీ, సెటిల్మెంట్స్లో కానీ ల్యాప్సెస్ ఉన్నాయనుకోండి, సో ఏముంది 1 minute లేట్ అయినా కూడా మీకు మార్కెట్లో చాలా తేడా వచ్చేస్తుంది. సెటిల్మెంట్ లేట్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఇవాళ ఉన్న రేటు రేపొద్దున ఈ క్షణం ఉన్న రేటు నెక్స్ట్ క్షణాన్ని పెరిగిపోయింది అనుకోండి, జస్ట్ బికాజ్ ఆఫ్ డిలే, ఆటోమేటిక్గా ఆ హైయర్ అమౌంట్ వాల్యూమ్ ఆఫ్ దట్ లాస్ అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది, కాస్ట్ అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంట. బెంచ్ మార్క్ రేట్స్ ఆర్ వేరియస్ బిజినెస్ గ్రూప్స్ ఎన్షూరింగ్ దట్ ద ఫండ్స్ ఆర్ డిప్లాయిడ్ ఆప్టిమల్లీ. తర్వాత డెరివేటివ్ ప్రొడక్ట్స్. డెరివేటివ్ ప్రొడక్ట్స్ అంటే డెవలపింగ్ ఆఫ్ ఐఆర్ఎస్ అంటే ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అండ్ అదర్ డెరివేటివ్ ప్రొడక్ట్స్ టు హెడ్జ్ బ్యాంక్స్ ఎక్స్పోజర్ అండ్ ఆల్సో సెల్లింగ్ సచ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్. సో డెరివేటివ్ ప్రొడక్ట్స్ తర్వాత చెప్తాం నెమ్మదిగా, దీని తర్వాత వస్తాయి ఈ స్వాప్స్, తర్వాత ఆప్షన్స్, ఇవన్నీ కూడా. అది అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకే ఎవడో పట్టుకొచ్చి ఒక $1000 ఇచ్చారండి కరెన్సీ. ఓకే, నా చేతిలో ఉంది అంటే బ్యాంక్ నా చేతిలో ఉంది ఇప్పుడు $1000, కానీ మార్కెట్లో మీకు అది 80 రూపీస్ ఉంది అనుకుందాం. $1 80 రూపీస్ ఉంది. ఇప్పుడు నా దగ్గర $1000 ఉన్నప్పుడు ఉన్నటువంటి డాలర్స్ దాని పడిపోయింది అనుకోండి, డాలర్ రేటు 70కి, నా దగ్గర ఉన్న హోల్డింగ్లో ఉన్నది ఏమవుతుంది, మార్చుకుంటే ఏమవుతుంది, నాకు లాసే కదండి అది. సో అటువంటి పరిస్థితిని ఫెయిల్ అవుట్ అవడానికి ఏం చేస్తానంటే నేను స్వాపింగ్ చేసుకుంటాను. నా దగ్గర $1000 నేను కొనడానికి నేను రెడీ అయిపోయి యాక్సెప్ట్ చేశాను 80 రూపీస్కి ప్రజెంట్. అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా ఏం చేస్తానంటే సేల్ కాంట్రాక్ట్లో వెళ్ళిపోతాను. సో సేల్ కాంట్రాక్ట్కి వెళ్ళినప్పటికీ వాడు కూడా నా దగ్గర తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో నాకు పార్టీ ఉన్నాడు. సో నాకు చేతులకు రావటం, ఆ చెయ్యి మారి ఆల్రెడీ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఉన్నట్టుండి అది మీకు రేట్స్ పడిపోయినాయి అనుకోండి, పడిపోతే నాకేంటి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ రేటుకి నేను కమిట్ అయిపోయాను అమ్మడానికి, నా దగ్గర కొనుక్కోవడానికి రెడీ అయిపోయాడు. సో మార్కెట్లో పడిపోయినా నా దగ్గర ఉన్నది అవతలడుగు ఆల్రెడీ ఇదే రేటుగా ఫిక్స్ చేసుకున్నాడు, కొనుక్కోవడానికి నాకు ఏ లాసం ఉండదు. అంటే ఏంటి, ఇద్దరి మధ్యలో ఇది ఒకడొకడు సేవ్ చేసుకుంటా ఉంటారు. వాడు క్లాస్ కదా అని మీరు అనొచ్చు. ఓకే, లాస్ అయితే వాడు ఇంకోటితో పెట్టుకుంటాడు. సో ఇలా చైన్లో ఏమవుతుందంటే ఒకళ్ళు చేతిలో, మన చేతిలో నిప్పు ఉందనుకోండి, గబుక్కున మనం ఏం చేస్తాం, ఆ పక్కన ఎక్కడో పడేస్తాం, ఏదో చోటకి వేసేస్తాం. అంటే చెయ్యి మారాలి అనుకున్నప్పుడు గబుకు ఎక్కువసేపు మనం ఉంచుకోం కదా, అవతలకి ఇచ్చేస్తాం, వాడు అవతలకి పడేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవడు
హోల్డ్ చేసి కాల్చుకోవడానికి చేతులు, ఇఫ్ దెర్ ఇస్ నో ఆప్షన్ టు డ్రాప్ ఇట్ ఆన్ ద ఫ్లోర్, అది. సో ఆర్బిట్రేజ్ అని చెప్పాము. క్యాపిటల్ అడెక్వసీ అనేటప్పటికి మీకు ప్రతి అసెట్స్కి కూడా మన లోన్స్లో ఉంటుంది కదా, లోన్స్ ఇచ్చేటప్పుడు క్యాపిటల్ అడెక్వసీ, బ్యాషల్ నామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, క్యాపిటల్ అనేది మెయింటైన్ చేయాలి కదా. అలాగే ఫోకసింగ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ది అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద డిప్లాయిడ్ ఫండ్స్. సో ఈ క్యాపిటల్ అడెక్వసీ వల్ల మనం ఏం చేస్తామంటే ఈ అసెట్స్ అనేది, క్వాలిటీ అసెట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే కొలాప్స్ అవ్వకూడదు అసెట్స్, అవన్నీ ఫోకసింగ్ దాని మీద ఉండాలి. అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ క్యాపిటల్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా, క్యాపిటల్తో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది కనపడాలి. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకుని ఎఫిషియన్సీ మనం పెంచుకొని ఆ రకంగా మనం డిప్లాయ్ చేయాలి ఫండ్స్. ఓకే, అండ్ మినిమైజింగ్ ద లెవెల్ ఆఫ్ ప్రొవిజన్ రిక్వైర్మెంట్స్ డ్యూ టు బిల్డప్ ఆఫ్ ది ఎన్పిఎస్. అట్ ద సేమ్ టైం మనకి లెవెల్ ఆఫ్ ప్రొవిజన్ అనేది కూడా తగ్గించుకోవాలి, రిక్వైర్మెంట్ ఎన్పిఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీసు, మిడ్ ఆఫీసు, ఓకే, ఇవన్నీ కూడా టేబుల్ ఫార్మ్లో ఉంది. రిస్క్స్ అనేది ఉన్నాయి. ఇది జస్ట్ మీకు యూ హ్యావ్ టు సీ దిస్ అండ్ go through once and remember these things. Next, we are coming to that. All deals done have to be within their corresponding limits. చెప్పాను కదా, ఫిక్స్డ్. ద కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్స్, కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్స్ అంటే వేరే అవతలతోటి, అంటే మనం డీల్ చేసే అన్ని కూడా ఒక 4-5 కంట్రీస్ తోటి డీల్ చేస్తున్నాం అనుకోండి. కౌంటర్ పార్టీస్ అనేటప్పటికి కంట్రీస్ కావచ్చు, లేకపోతే క్లయింట్సే కావచ్చు. సో ఇప్పుడు ఒకే దానికి ఒకటి దగ్గరతో మనం ఎక్కువ డీల్ చేయకూడదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఫెయిల్ అయినా కూడా మిగతా 3 మనకి రెగ్యులర్గా ఉంటే మనకి ప్రాబ్లం లేదు. ఇలాగా డిఫరెంట్ డైవర్సిఫైడ్ లిమిట్స్ అనేది దాంతో మేనేజ్ చేస్తాం. అలాగే స్టాప్ లాస్ లిమిట్స్ అని చెప్పాను. అంటే ఒక గబుక్కునైనా లాస్ వచ్చింది, పరిస్థితి వచ్చేసింది మార్కెట్ బికాస్ ఆఫ్ ద కొలాప్స్ ఆఫ్ ద మార్కెట్ అనేటప్పటికి మనకి ఇమీడియట్గా ఏ స్టేజ్లో మనం అయినా కూడా లాస్ అనేది స్టాప్ చేయాలి అనేది కూడా మనకి పాలసీలో పెడతాడు. దాని ప్రకారం వెంటనే సెటిల్ చేసేసుకోవాలి. అలాగే కౌంటర్ వైజ్ ఎక్స్పోజర్ లిమిట్స్, కంట్రీ వైజ్ ఎక్స్పోజర్, కంట్రీని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఒక కంట్రీ అనేది బిగ్ కంట్రీ, అన్స్టేబుల్ కంట్రీ ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళతో మనకి ఎక్స్పోజర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ కంట్రీ అనేది రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్స్పోజర్ లిమిట్స్ కూడా తగ్గించుకుంటాం. ఎక్కువ డీలింగ్స్ పెట్టుకోం వాళ్ళతో, ఫారిన్ కరెన్సీ డీలింగ్స్ ఎక్కువ పెట్టుకోం. ఎందుకంటే ఆ కంట్రీలో రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే రిస్క్ తక్కువ ఉన్న కంట్రీ అనుకోండి, మనకి ఎక్స్పోజర్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం. ఈజ్ ఆల్ డిఫరెంట్ strategies will follow in case of that dealing of the foreign exchange. Next, if you are coming to that, ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ ద నెట్ ఓవర్సీస్ ఓవర్నైట్ ఓపెన్ పొజిషన్ లిమిట్స్ అంటాడు. అలాగే ఇండివిజువల్ గ్యాప్ లిమిట్స్ అండ్ అగ్రిగేట్ గ్యాప్ లిమిట్స్ అప్రూవ్డ్ బై ద బ్యాంక్స్ బోర్డ్. ఇండివిజువల్ బ్యాంక్స్ ఏం చేస్తాయని కొన్ని లిమిట్స్ ఫిక్స్ చేస్తుంది అన్నమాట. నెట్ ఓవర్నైట్ ఓపెన్ పొజిషన్ లిమిట్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా మీకు, ఓవర్నైట్ అంటే నా దగ్గర నేను హోల్డ్ చేసేది అంటే ఫారిన్ కరెన్సీ. సపోజ్ US$ ఉన్నాయి. US$ ఇవాళ నాకు ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో కూడా ఉంది. అవుట్ఫ్లో అంటే నాకు వచ్చే కరెన్సీ ఫారిన్ కరెన్సీ అనేది ఒక 1 lakh US$ అనుకోండి. నేను కమిట్ అయిపోయి నాతోటి అవతల అరేంజ్మెంట్ చేసుకున్నాయి ఒక ఇంచుమించు ఈక్వల్గా ఉంటే మంచిది. నేను 1 lakh US$కి బై చేయడానికి నేను కమిట్ అయినప్పుడు, అంటే కమిట్ అయ్యానంటే నేను ఓకే అనేసాను. సో ఇంకా నేను ఇవాళ నైట్ అంతా కూడా నా దగ్గరే ఉంటుంది, ఓపెన్ పొజిషన్లో ఉంటుంది. అది నేను స్వాప్ చేసేసి మన బయింగ్ సెల్లింగ్ చేసేసాను అనుకోండి, కమిట్ అయిపోయినాను, గొడవలేదు. అలా కాకుండా నాకు 1 lakh US$ అనేది బై చేయడానికి నేను కమిట్ అయ్యాను, కానీ అందులో ఓన్లీ సెల్కి మాత్రం $40,000 మాత్రమే చేశాను అనుకోండి. సో ఇప్పుడు నాకు ఓపెన్ పొజిషన్ ఎంత, $60,000. సో ఇటువంటి పొజిషన్లో ఏమవుతుందంటే మీకు సపోజ్ ఈ డాలర్ కనుక రేట్ పడిపోయింది అనుకోండి. సో ఇప్పుడు నా దగ్గర నేను హోల్డ్ చేస్తున్నాను కదా అది. సో డాలర్ రేట్ ఎప్పుడైతే పడిపోయిందో నాకు లాస్ వచ్చేస్తుంది. ఆ డాలర్ పెరిగితే ఓకే, ఐ కెన్ ఓవర్కమ్ అండ్ గెట్ ద గుడ్, ఐ కెన్ బుక్ ఎ ప్రాఫిట్. సో ఇదే వైస్ వెర్సా, అయ్యింగ్ కనుక లేకపోయినా కూడా నాకు ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఓవర్నైట్ ఓపెన్ పొజిషన్ లిమిట్స్ అంటాం. ఇవి కూడా మనకి ఈ బోర్డు అనేది అప్రూవ్ చేస్తుంది. అలాగే లిమిట్ గ్యాప్ లిమిట్స్ అంటాం. గ్యాప్ లిమిట్స్ అనేటప్పటికి దట్ ఈజ్ అగ్రిగేట్ గ్యాప్ లిమిట్, AGL, అలాగే IGL, దట్ మీన్స్ ఇండివిజువల్ గ్యాప్ లిమిట్స్. అంటే ఏంటి గ్యాప్ లిమిట్స్ అంటే ఏమో లేదు, అసెట్స్ అండ్ లయబిలిటీస్ సంబంధించింది. మనకి ఫారిన్ కరెన్సీ ఉంది, మెచ్యూర్ అయిపోతున్నాయి అసెట్స్ అండ్ లయబిలిటీస్లో. ఒక 1 year డిపాజిట్స్ ఉన్నాయి సపోజ్ US$లో,
ఓకే. అలాగే లోన్స్ ఉన్నాయి. ఓకే. ఆ లోన్స్ ఉన్నప్పుడు అవి కూడా మీకు 1 ఇయర్ టైం తోటి లోన్స్ ఇచ్చాననుకోండి. అప్పుడు పర్లేదు. మ్యాచింగ్ అవుతది. అలా కాకుండా మెచ్యూర్ అయిపోయేదేమో 3 మంత్స్‌కి మెచ్యూర్ అయిపోతాయనుకోండి. బట్ వేరాజ్ నేనిచ్చిన దట్ ఈస్ అసెట్స్ అంటే బయటకిచ్చినవి అవి 2 ఇయర్స్‌కి ఇచ్చాననుకోండి లోన్స్. ఇప్పుడేమవుతుంది మీకు ఈ కమిట్ అయిపోయినప్పుడు ఈ 1 మంత్ కల్లా మీకు ఇవ్వాల్సొస్తది. పేమెంట్ చేయాల్సొస్తది. సో, ఇది మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు మార్కెట్‌లో రేట్స్ వచ్చినప్పుడు మార్పు చేర్పులు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఏ పోర్ట్‌ఫోలియో అయితే నేను ఎక్కువ ఉంచుకున్నానో ఒక్కోసారి దాంట్లో ప్రాఫిట్ అయినా రావచ్చు. నెట్ ఎఫెక్ట్ లేదంటే లాస్ అయినా రావచ్చు. కానీ ఇవన్నీ కూడా మనకి స్పెక్యులేటివ్‌గా ఉంటాయి కాబట్టి అంత రిస్క్ ఎవరు తీసుకోం. సాధ్యమైనంత వరకు గ్యాప్స్ అన్నీ కూడా తగ్గించేస్తాం. సో, ఆ గ్యాప్స్ అనేది ఎంతవరకు తగ్గించాలి? అగ్రిగేట్ గ్యాప్ లిమిట్స్ ఎంతో ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా మనం తగ్గించలేం కదా! కానీ ఎంతవరకు తగ్గించాలనేది మన మన బ్యాంక్ బోర్డ్ పాలిసీలో చెప్తుందన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆర్‌బీఐ ఫెడై గైడ్‌లైన్స్. లేకపోతే ఆర్‌బీఐ ఫెడై గైడ్‌లైన్స్ ఇప్పటికి ఫెడై అంటే ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటాం. ఇది ఏమి లేదండి. ఆథరైజ్డ్ డీలర్స్‌కి సంబంధించిన ఒక క్లబ్ లాంటిదే. ఓకే. వీళ్ళందరికీ ఏం చేస్తారు ఆథరైజ్డ్ డీలర్స్ అందరికీ కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తారు. అంటే మనకు చూడండి ఏదైనా యూనియన్ ఉందనుకోండి. రిక్షా యూనియన్, ఆటో యూనియన్ కూడా అందరికీ కొన్ని స్పెసిఫిక్ గైడ్‌లైన్స్ యూనిఫార్మ్‌గా ఫాలో అవుతారు చూడండి. అదే ప్రకారం ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే. ఇక్కడ ఏం చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీయింగ్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కస్టోడియన్ ఆఫ్ ది నేషనల్ ఎక్స్చేంజ్ ప్రిస్క్రైబ్డ్ గైడ్‌లైన్స్ ఈ గైడ్‌లైన్స్ ఇచ్చేది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. టైమ్ టు టైమ్ ఫెడైకి ఇస్తా ఉంటది. ఆ ఫెడై ఏం చేస్తదంటే ఆథరైజ్డ్ డీలర్స్‌కి సర్క్యులేట్ చేసి వాళ్ళని ఈ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వమని చెప్తుంది. అంతే దీని మెకానిజం. ఓకే. నెక్స్ట్ ఆర్‌బీఐ హాస్ ఇష్యూడ్ మనీ చేంజర్ లైసెన్స్. అలాగే ఆర్‌బీఐ ఇచ్చేది ఏంటంటే ఈ ఆథరైజ్డ్ డీలర్స్ ఏడీలకి లైసెన్స్‌లు ఇవ్వాలి. అది ఆర్‌బీఐ ఇస్తది. ప్రతి బ్యాంక్ కూడా ఒక ఏడీ ఉంటారు. ఏడీ అంటే ఏమైనా ట్రెజరీయే. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఆథరైజ్డ్ డీలర్ అంటాం. మనీ చేంజర్ లైసెన్స్ కింద ఇష్యూ చేస్తా అంటే ఆథరైజ్డ్ డీలర్స్‌తో పాటు వీళ్ళకి కూడా లైసెన్స్‌లు ఇస్తాయి. మనీ చేంజర్స్ అంటారు. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనీ చేంజర్స్ అని కూడా ఉంటాయి. ఎఫ్ఎఫ్ఎంసీ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి రెస్ట్రిక్టెడ్ మనీ చేంజర్స్ అని కూడా అంటాం. మిమ్మల్ని క్వెషన్స్ ఎలా అడుగుతాయంటే అసలు యాక్చువల్లీ ఎఫ్ఎఫ్ఎంసీస్ అంటే ఎవరు? సిఎంసీస్ అంటారు ఎవరు? మనీ చేంజర్. ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదువుకోవాలి. లార్జ్ నెంబర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మ్స్, కంపెనీస్, హోటల్స్, షాప్స్ ఎక్సెట్రా టు డీల్ విత్ ద ఫారిన్ కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ అండ్ ట్రావెలర్స్ చెక్స్ టు ఫెసిలిటీ దట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్కేష్మెంట్ ఆఫ్ ద ఫారిన్ కరెన్సీ అండ్ ఫారిన్ టూరిస్ట్. జనరల్‌గా మీకు ఏం చేస్తారు హోటల్స్ ఇవన్నీ డీల్ చేసేదంతా వాళ్ళే కదా! సో, అప్పుడు వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫారిన్ ఎక్స్‌చేంజ్ కావాల్సొస్తది. వాళ్ళు తెచ్చుకున్న ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్చుకోవాల్సొస్తది. ఇవన్నీ చేసేదంటే మనీ చేంజర్ మనీ చేంజర్స్ ఉంటారు. ఆర్‌బీఐ వాళ్ళకి లైసెన్స్‌లు ఇస్తే వాళ్ళు చేస్తారు ఇది. ఇకపోతే ఇలా చేసే దాంట్లో ఆథరైజేషను ఇక్కడ ఏమవుతుందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనీ చేంజర్స్ ఏంటంటే బై అండ్ సెల్ ఫారిన్ కరెన్సీ నోట్స్, కాయిన్స్ అండ్ ట్రావెలర్ చెక్స్ ఆర్ కాల్డ్ యాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. అంటే వాళ్ళు కొనొచ్చు, కొంటారు, అమ్ముతారు 2. వేరాజ్ అదర్స్ అంటే ఎవరు రెస్ట్రిక్టెడ్ మనీ చేంజర్స్ అంటే ఓన్లీ దే విల్ బై. వాళ్ళు అమ్మడానికి లేదు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రెస్ట్రిక్టెడ్ మనీ చేంజర్స్ అంటాం. ఇంపార్టెంట్. నెక్స్ట్ కేటగరైజేషన్ ఆఫ్ ఆథరైజ్డ్ డీలర్స్కి వచ్చేటప్పటికి చెప్పాను కదా మీకు ఆథరైజ్డ్ డీలర్స్లో కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీలో ఆథరైజ్డ్ డీలర్ ఏడీ కేటగిరీ 1, ఏడీ కేటగిరీ 2, 3, 4 3 ఉంటాయి. 3 కేటగిరీస్ ఉంటాయి. ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 అంటే మెయిన్ డైరెక్ట్ ట్రెజరీ అది. వాళ్ళు ఏం చేస్తారు ఒకటంటే మొత్తం అన్ని చూస్తారు. దట్ ఈస్ హ్యాండిల్ దట్ కరెంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అకార్డింగ్ టు ద ఆర్బీఐ డైరెక్షన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. కమర్షియల్ బ్యాంక్స్, స్టేట్ అండ్ అన్ని బ్యాంక్స్ వస్తాయి అందులో. ఏంటండి క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇంచుమించుగా ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ అవి. సపోజ్ మా అబ్బాయి ఉన్నాడు ఫారిన్లో, వాడికి లండన్లో యూనివర్సిటీలో వాడికి ఎంఎస్కి వచ్చింది. సో అటువంటిప్పుడు వాడు ఫీజు కట్టమంటాడు. ఓకే. సో ఫారిన్ కరెన్సీలో ఫీజు కట్టాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ మనం పంపించాల్సి వస్తుంది. అలాగే బయట నుంచి ఎవడో మనకి ఎన్ఆర్ఐ మనకు వస్తాడు ఇక్కడికి. సో వాడు వస్తూ ఫారిన్ చెక్, ఫారిన్ కరెన్సీ వాడు నాన్నకు ఎవరికి కరెన్సీ ఇవ్వడానికి తెచ్చుకుంటాడు. లేదంటే ట్రావెలర్ చెక్ ఫారిన్ కరెన్సీలో తెచ్చుకుంటాడు. సో ఇవన్నీ కూడా పర్సనల్ ట్రాన్సాక్షన్స్ బట్ ఇవన్నీ కమింగ్ అంటారు దట్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. మరి క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ సమ్ అసెట్ విల్ బి క్రియేటెడ్ ఆర్ సమ్ అసెట్ విల్ బి disposed. So
ఫారినరే ఉన్నాడు, మన ఇండియాలో ఏదో హోటల్ ఉంది వాడికి. సో అది తన ఫారిన్ కరెన్సీ అంతా తీసుకొచ్చి ఇక్కడ హోటల్లో కన్స్ట్రక్ట్ చేశాడు. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాలు అది అమ్మేశాడు అనుకోండి. అమ్మేసి ఫారిన్ కరెన్సీ అక్కడ తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. సో ఇక్కడ నుంచి ఏముంది, ఫారిన్ కరెన్సీ రూపంలో బయటకు వెళ్ళిపోయింది కదా అది. ఆ ముందు కేసులో ఏంటంటే ఆడు ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్ట్ చేశాడు కాబట్టి ఫారిన్ కరెన్సీ ఇక్కడికి వచ్చింది. ఏది ఒక అసెట్ రూపంలో వచ్చింది. ఈ అసెట్ అమ్మేసిన తర్వాత అది సేల్ ప్రాసెస్ కింద అటు వెళ్ళిపోయింది. అలాగే మన వాళ్ళు కూడా బయట కంట్రీస్లో దుబాయ్లో మీకు దట్ మీన్స్ లగ్జరీ సూట్స్ అటువంటివి కొనుక్కుంటున్నారు చాలామంది సీనియర్ సెలబ్రిటీస్. సో ఇవన్నీ ఏంటంటే మీకు కమింగ్ అండర్ దట్ క్యాపిటల్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ కింద వస్తాయి అన్నమాట. ఇవి కాకుండా మీకు వచ్చేది ఏంటంటే ఇంకా ఇవే మెయిన్ క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ అన్నమాట. తర్వాత ఆథరైజ్డ్ డీలర్స్ 2 కేటగిరీ 2. ఇందులో ఏముంటుందంటే ఎంటిటీస్ దట్ కెన్ బి డీల్ విత్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ విచ్ ఆర్ నాన్ ట్రేడ్ నేచర్. అంటే ఏంటంటే ఇక ట్రేడింగ్ ఏముండదు, నాన్ ట్రేడ్ డీలింగ్స్ దట్ అప్గ్రేడెడ్ ఎఫ్ఎఫ్ఎంసీస్ అండ్ అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రీజనల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ దే ఆర్ డీలింగ్ విత్ దట్ వాట్ ఈస్ దట్ ఫారిన్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీ ఏదైనా వచ్చే కనుక ఆ ఫారిన్ కరెన్సీ కన్వర్ట్ చేసి ఇవ్వటం, తర్వాత అకౌంట్స్ మెయింటైనింగ్ ఇన్ ద ఫారిన్ కరెన్సీ. ఓకే, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 3కి వస్తే కనుక ఇన్స్టిట్యూట్ దట్ కెన్ బి డీల్ విత్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్ టు ఫైనాన్సింగ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండర్ దిస్ ఇన్స్టిట్యూట్స్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ బ్యాంక్ అండ్ సిడ్బీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ డీలింగ్ విత్ దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ చూస్తారు. ఆథరైజ్డ్ డీలర్స్ కేటగిరీ 3 అదేంటంటే ద ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఇదేంటంటే నాన్ ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనీ చేంజర్స్ మనం చెప్పేసాం. ఫారిన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ గురించి చెప్పుకున్నాం, ఆర్బీఐ గైడెన్స్ కూడా చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఫెడే అని చెప్పాం కదా. ఫెడే విత్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే నాన్ ప్రాఫిట్ మేకింగ్ బాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తున్నారు, ఫార్మ్డ్ ఇన్ 1958. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది దీన్ని. సో వీళ్ళు ఏం చేస్తారంటే గైడ్లైన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఫర్ మార్కెట్ ఆపరేషన్స్, మర్చెంట్ ట్రేడ్స్, కొటేషన్స్, డెలివరీ డేట్స్, హాలిడేస్, ఇంట్రెస్ట్ ఆన్ డిఫాల్ట్స్ ఎక్సెట్రా. ఇదేంటంటే ఒక రూల్స్ గైడ్లైన్స్ పెట్టుకుంటారు, దాని ప్రకారం అందరూ ఫాలో అవ్వాల్సింది. నో బడీ విల్ డీవియేట్ దిస్ వన్. ఓకే, జస్ట్ లైక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆ తర్వాత ఆ టైప్ అన్నమాట అండి. ఇందులో మెయిన్ మనకు వచ్చేది ఏంటంటే ఈ ఫెడేలో వాడు ఫ్యూ ఆఫ్ ద మేజర్ ఫెడే గైడ్లైన్స్ ఏంటంటే ఎన్టీపీ అంటాం. దట్ మీన్స్ నార్మల్ ట్రాన్సిట్ పీరియడ్. జనరల్గా మనకు బయట కంట్రీ నుంచి మనకి గూడ్స్ వచ్చినాయి అనుకోండి, వాడికి కొంత పే చేయాలి ఫారిన్ ఎక్స్చేంజ్. అలాగే మనవాడు బయటికి పంపించిన, వాడు బయటికి మనకి ఇక్కడ పంపించిన ఇదే పేమెంట్ సెటిల్మెంట్లో ఏమవుతుందంటే ఒక యూనిఫార్మిటీ తీసుకోవాలి. అదేంటంటే ట్రాన్సిట్, వాడు ఏమంటాడు, నేను షిప్మెంట్ చేసేటప్పటికి వాడు ఎంతైనా టైం తీసుకున్నాడు అనుకోండి పంపడానికి. ట్రాన్సిట్ అన్నాడు అనుకోండి, ట్రాన్సిట్ ఎన్నాళ్ళు తీసుకుంటాడు, 2 months తీసుకుంటాడు, 3 months తీసుకుంటాడు, ఎన్నాళ్ళు తీసుకుంటాడు. అప్పుడు దాకా యువతరాడికి మరి ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ భరించాలి, ఇంట్రెస్ట్ లాసే కదా. కాబట్టి ఒక్కొక్కడు ఒక రీజన్ చెప్పొచ్చు. ఎందుకంటే సముద్రం కూడా రావాలి. అది సముద్రంగా రావాలంటే వాడు ఎప్పుడు పంపిస్తాడో, ఎప్పుడు వస్తాయో, ఎందులో పంపిస్తాడో, పడవలో పంపిస్తాడో, సేమలో పంపిస్తాడో మనకు తెలియదు కదా. సో దానికి ప్రిస్క్రైబ్డ్గా చెప్పేస్తారు అన్నమాట. ఎన్టీపీ అనేది ఇంతే పీరియడ్ ఉండాలి, స్పెసిఫైడ్ పీరియడ్ అని చెప్తారు. ఆ పీరియడ్ అనేది అందరూ పాటించాల్సింది. ఒకవేళ ఆ పీరియడ్ దాటింది అనుకోండి, ఏమీ కాదు, ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. మనమైనా సరే మనకి ఎక్కడ చూపిస్తామంటే సపోజ్ ఈ చెక్ కలెక్షన్స్లోనూ 7, 14, 7, 10, 14 అంటాం. అంటే చెక్ కనుక ఇంత పీరియడ్ లోపల నువ్వు క్లియరింగ్ కలెక్షన్ తెప్పించి పంపించాలి, ఇచ్చేయాలి కస్టమర్కి. ఒకవేళ కనుక దానికి డిలే అయితే కనుక ఏంటి అంటే, డిలే అయితే అవ్వచ్చు, కానీ యూ హ్యావ్ టు పే దట్ ఇంట్రెస్ట్ ఫర్ ద డిలేడ్ పీరియడ్. ఇన్ ద కేస్ ఆఫ్ ఏటీఎం ఫెయిల్యూర్స్ ఆల్సో సేమ్ థింగ్. ఓకే, అదే ఇక్కడ కూడా అప్లై చేస్తాం. ఓకే, ఎన్టీపీ అనేది స్టాండర్డ్ ఫిక్స్డ్ టైం ఉంటుంది. అప్పుడు దాకా మీకు ఏ ఇంట్రెస్ట్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఇది పర్మిటెడ్ పీరియడ్. ఇది అది దాటితే మాత్రం ఇండివిజువల్గా దే హ్యావ్ టు కాంపన్సేట్ టు దట్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ బిల్స్ డ్రాన్ ఇన్ ఫారిన్ కరెన్సీ పర్చేజ్ చేసినా, డిస్కౌంట్ చేసినా కూడా మస్ట్ బి క్రిస్టలైజ్డ్ ఇన్ రూపీ లైబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ డిలే ఇన్ ద రియలైజేషన్ ఆఫ్ దట్ ఎక్స్పోర్ట్ బిల్స్. ఒకవేళ కనుక డిలే అయితే కనుక ఎక్స్పోర్ట్ బిల్స్, ఓకే, అది క్రిస్టలైజ్ చేయాల్సి వస్తే కనుక నెగోషియేట్ క్రిస్టలైజ్ కనుక చేయగలిగితే రూపీ లైబిలిటీస్లో ఇన్ కేస్ ఆఫ్ చేసినప్పుడు ఏ రకంగా పే చేయాలి అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్ బిల్స్ ఉంటాయి. ఓకే, అది పర్చేజ్ చేశారు,
పర్చేజ్ చేసిన తర్వాత అది మెటీరియలైజ్ అవ్వలేదు అనుకోండి, ట్రాన్సాక్షన్ ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ, అప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ చేసి మరి డబ్బులు కట్టాలి కదా. మనమైనా చెక్ ఉంటుందండి, ఏదో ₹1,00,000 చెక్కు ఇచ్చాడు కస్టమర్. ఇచ్చిన తర్వాత సార్ కొంచెం బీపీలో తీసుకోండి సార్, మాకు డిస్కౌంట్ చేయండి, అది వచ్చి కలెక్షన్ వచ్చేటప్పటికి 10 రోజులు పడుతుంది, ఈ లోపల నాకు ఇచ్చేయండి సార్, కొంచెం పర్చేజ్ చేయండి. మనం ఏం చేస్తాం, ₹1,00,000కి 80,000 ఇచ్చేస్తున్నాం లేదా బీపీలో తీసుకుని. గ్యారంటీ ఏముంటుంది, మనకి డబ్బులు వస్తాయని ఇటు పంపించాడు బ్యాంక్ కూడా, పంపించిన తర్వాత బ్యాలెన్స్ లేదని చెప్పి రిటర్న్ అయిపోయింది అనుకోండి, చచ్చినట్టు కస్టమర్ వచ్చి కట్టాల్సిందే కదా. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మరి ఎక్స్చేంజ్ కాబట్టి మరి అది ఆ క్యాన్సిలేషన్ ట్రాన్సాక్షన్ కాబట్టి అప్పుడు మనం అప్లై చేసే పీటీ డేట్ అప్లై చేస్తాం. ఇది ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ బిల్ కనుక క్రిస్టలైజ్ చేస్తే కనుక ఓకే, అప్పుడు మనం అప్లై చేయాల్సిన రేట్ ఏమిటి, పీటీ సాలరీ. అలాగే ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది క్రిస్టలైజేషన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ బిల్ అంత దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అన్పెయిడ్ ఫారిన్ కరెన్సీ ఇంపోర్ట్ బిల్స్. అన్పెయిడ్ ఫారిన్ కరెన్సీ ఇంపోర్ట్ బిల్స్ మరి ఇంపోర్ట్ చేసాం బట్ పే చేయలేదు, ఫారిన్ కరెన్సీ అన్పెయిడ్, అది కూడా ట్రాన్సాక్షన్ క్రిస్టలైజ్ చేయాల్సి వచ్చింది. చేస్తే కనుక అది ఎలా చేస్తామంటే స్టేటెడ్ పాలసీ ఆఫ్ ద బ్యాంక్ బట్టి అది మనం పే చేస్తాం. అలాగే ఆల్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ మస్ట్ బి ఫర్ ఏ డిఫైన్ అమౌంట్ అండ్ పీరియడ్ విత్ స్పెసిఫిక్ డెలివరీ డేట్స్. అంతే కదా, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా మాకు ఏంటి, అన్ని క్లియర్గా చెప్పాలి. పలానా డేటు 3 months తర్వాత, లేకపోతే 4 months తర్వాత, 2 months తర్వాత అనేది మనం స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్తాం కాబట్టి ఆ డేట్ కదా వాళ్ళు ఆటోమేటిక్గా అమౌంట్, డెఫినెట్ అమౌంట్ కూడా చెప్పాలి. అలాగే సెటిల్మెంట్ డేట్స్ కూడా మనం స్పెసిఫై చేయాలి. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇది పక్కా. And option period can be specified by the customer in case of forward contracts, but in any case, the delivery period under that contract shall not exceed beyond 1 month. Okay. ఆప్షన్ పీరియడ్ వచ్చేటప్పటికి ఆప్షన్ పీరియడ్ అనేది ఎక్కడ వస్తాయి, మీకు ఆప్షన్స్లో వస్తాయి. ఓకే, ఆప్షన్ ఉంటే కనుక ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో కన్నా ఆప్షన్ కనుక ఉంటే ఓకే, అది కూడా ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు. ఆ డెలివరీ పీరియడ్ అనేది ఆప్షన్ ఉన్నప్పుడు it should not exceed beyond 1 month. All such side contracts must state the start, end, and dates. Next, cancellation of forward contracts. Cancellation of the forward contracts చేస్తే కనుక ఏమవుతుంది, all contracts which have matured and have not been picked up shall be automatically cancelled in the 3rd working day after the maturity date. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అండి. గైడ్ లైన్స్ అనేది మీరు చదువుకోవడం, స్పెసిఫిక్గా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. వేరెవర్ ఐ మార్క్డ్ దిస్ బ్లూ కలర్ ఉంచండి, అవి మీ పాయింట్ వైజ్గా మీరు చదివేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవడానికి అంతే, దీంతో ప్రత్యేకంగా చెప్పడం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా ఇచ్చాం. అది ఎగ్జాంపుల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఒక తీసుకోవడం, కింద ఆన్సర్స్ ఏంటి, ఎగ్జాంపుల్ 2 వాట్ ఈస్ దిస్. అంటే మీకు రిటైర్మెంట్ ఆఫ్ ది ఇంపోర్ట్ బిల్కి ఏం అప్లై చేస్తాం, ఓకే, క్రిస్టలైజేషన్ ఏం చేస్తాం. సో ఆ టైప్లో మీకు ఇవన్నీ కూడా వర్కౌట్ చేసిన ప్రాబ్లమ్స్. లేదనుకుంటే నేను ఆల్రెడీ ఇచ్చాను చూడండి లింక్, ఆ లింక్లో ఉన్న ప్రాబ్లమ్ చూసినా కూడా ఎక్స్ప్లెనేషన్ తోటి నేను ఇచ్చాను కాబట్టి అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ 3 కూడా సేమ్, రైట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ డీలింగ్ రూమ్. వస్తే కనుక చెప్పాను కదా ఇందాక పాయింట్స్ ఏదో చెప్పడానికి ఏం లేదు. సమ్మరైజ్ చేసుకుంటే కనుక ఫైనల్గా ఈ మేజర్ రిస్క్స్ ఏం కవర్ అవుతాయి, ఏం కవర్ చేస్తుంది మేనేజ్మెంట్ డీలింగ్ రూమ్ అనేది అంటే ఆపరేషన్ రిస్క్, ఎక్స్చేంజ్ రిస్క్, క్రెడిట్ రిస్క్, సెటిల్మెంట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, గ్యాప్ రిస్క్ అంటే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, ఈక్విటీ ప్రైస్ రిస్క్, కరెన్సీ రిస్క్, లీగల్ రిస్క్, సిస్టమాటిక్ రిస్క్, కంట్రీ రిస్క్, సోవెరెన్ రిస్క్. సో ఇవన్నీ కూడా మీకు కవర్ చేస్తాడు, మేనేజ్ చేస్తారు అన్నమాట డీలింగ్ రూమ్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద కంటైన్మెంట్ మెజర్స్. అది ఏం చేస్తాడు, ఎవ్రీ డీలర్ షుడ్ బి అడ్వైజర్ ఆఫ్ ద లిమిట్స్ అలొకేటెడ్ టు హిమ్ ఆర్ వర్క్ విత్ ఇన్ దట్ లిమిట్స్. దిస్ డీలింగ్ రూమ్ చేసే ఆపరేషన్స్ మాట్లాడి ఇందాక అవే రిపీట్ అవుతాయి. ఇగో NOOPL, AGL, IGL, అడెక్వేట్ మానిటరింగ్ ఆఫ్ ద మిస్ మ్యాచెస్, ఇవన్నీ పొజిషన్ చూసుకుంటాడు. ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రాఫిట్ లాసెస్ షుడ్ బి క్యారీడ్ అవుట్ పీరియాడికల్లీ. ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవాలి ప్రాఫిట్స్ లాసెస్ అని కూడా. రికన్సిలియేషన్ ఆఫ్ ద బ్యాలెన్సెస్ ఇన్ ద RBI వోస్ట్రో అకౌంట్స్ షుడ్ బి డన్ పీరియాడికల్లీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్. అంటే మన అకౌంట్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అక్కడ కూడా మనకి ఎక్కువ ఫండ్స్ పెట్టేసాం అనుకోండి, వోస్ట్రో అకౌంట్ రూపంలోనూ, వోస్ట్రో అకౌంట్స్ రూపంలో బ్యాంకులోను,
ఐడియల్ ఫండ్స్ అలా ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది, మీకు రేట్స్ అనేది మార్కెట్ రేట్స్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఆటోమేటిక్ దాని వాల్యూ కూడా పడిపోతుంది కదా. సో ఇవి కూడా అంటే తక్కువ బ్యాలెన్స్. మన సరే బ్యాంక్ ఉందండి, బ్యాంక్లో మనకి వీక్లీ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం, డైలీ క్యాష్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే సపోజ్ ఇవాళ 40 లక్షలు ఉన్నా కూడా 40 లక్షలు మనం పెట్టుకోమే, ఓన్లీ ఆ బ్యాంక్కి లిమిట్ ఎంత ఉంటుంది, ఫిక్స్డ్ లిమిట్, క్యాష్ లిమిట్ అంటాం. అది 2 lakhs అనుకుంటే 2 lakhs ఉంచుతాం, మిగతా 38 lakhs తీసుకెళ్ళి చెస్ట్లోనే ఎక్కడ దగ్గర కట్టేస్తాం. బట్ ఓవర్ నైట్ వీ వోంట్ కీప్ దట్ 40 lakhs విత్ అస్. ఎక్కడ నుంచి చేసేది అదే. అదే ప్రకారం ఇక్కడ కూడా మనం అప్లికబుల్. నెక్స్ట్ డెరివేటివ్ ప్రొడక్ట్స్కి వస్తే, డెరివేటివ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద మేనేజరల్ ఎంటర్ప్రైజెస్ ఎంఎన్ఎస్ మల్టీ కంపెనీస్ ఇన్ 20% రిజల్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వాల్యూమ్స్ అక్రాస్ గ్లోబల్. ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ప్రొడక్ట్స్ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్. ఏ రకంగా డెరివేటివ్ అనేది ఫైనాన్షియల్ ప్రొడక్ట్ హూజ్ వాల్యూ ఆఫ్ ద డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అనదర్ అండర్లేయింగ్ అసెట్ అండ్ ఎక్స్పోజర్, దట్ ఈస్ కమోడిటీ ఈక్విటీ. అంటే ఇక్కడ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మనకి కమోడిటీస్ మార్కెట్ అనేది మన ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మీకు మార్కెట్లోకి ఎండుమిర్చి వస్తుంది, లేదంటే మార్కెట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, రైస్ వస్తుంది, లేదంటే మార్కెట్లో కందులు వస్తాయి. సో పల్సెస్ వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ముందే వాడికి మార్కెట్లోకి బయర్స్ సెల్లర్స్ రెడీ అయిపోతారు ఆ వచ్చే కమోడిటీకి తీసుకోవడానికి అమ్మడానికి. సప్లయర్స్ను ఇది బయర్స్ అన్నమాట. వాళ్ళు ఎలా చేసుకుంటారంటే సి నేను ఎంత కొంటాను, నేను ఎంత అమ్ముతాను, నేను ఎంత కొంటాను, నేను ఎంత అమ్ముతాను అలా అని చెప్పేసి వాడు బ్రహ్మాండంగా అమ్మేస్తాను అనుకోండి. సపోజ్ యాపిల్ 100 రూపాయలు, అది 20 రూపాయల యాపిల్ నేను 200 రూపాయలు చెప్తే ఎవడు కొంటాడు, కొనేవాడు ఉండడు. సో అక్కడ మీకు మార్కెట్లో ప్రైస్ కూడా డిసైడ్ అవుతుంది. ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు, ఎవరు అమ్ముదాం అనుకుంటున్నారు డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది తన దగ్గర వస్తుంది, వాడు అమ్మడానికి పెట్టుకుంటాడు. అమ్మడానికి పెట్టుకుంటా అని చెప్పేసి యాపిల్ నేను పండించాను యాపిల్ అలా అని చెప్పి నేను 200 రూపాయలు నేను చెప్పాను అనుకోండి, ఏమొస్తుంది, ఎవడో రాడు ముందుకి. సో అక్కడ మీకు డిసైడ్ అవుతుంది అన్నమాట మార్కెట్లో ఎంతవరకు దానికి సప్లై మ్యాచ్ అవుతుంది డిమాండ్కి అనేది, దాన్ని బట్టే ఉంటుంది. సో ఇక్కడ మీకు స్పెక్యులేషన్ హోర్డింగ్ అనేది ఉండదు, మెయిన్ అది దాచేయడానికి అవకాశం లేదు. సో ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా మ్యాచ్ అయిపోతారు. ప్రైస్ అది పెరిగినా తక్కువ పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఎప్పుడైతే అది మీకు ఫిక్స్ అయిపోయిందో, సో మీకు ఫ్యూచర్ మార్కెట్ అనేది ఏంటంటే స్టేబుల్ అయిపోతుంది. అప్పుడు ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో మీకు ప్రైసెస్ అనేది ఎక్కడ కూడా పెరగడం కానీ లేకపోతే ఎవరి చేతిలోకి వెళ్ళిపోయి హోల్డ్ చేయడం కానీ ఏమీ జరగదు. సో దట్ ఈస్ కాల్డ్ అది డెరివేటివ్ అంట. అంటే డెరివేటివ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అనదర్ అసెట్ అంటాం. అనదర్ అసెట్ ఏంటంటే అది ఆ అసెట్ ఎక్స్పోజర్ అనేది ఏంటంటే కమోడిటీ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, బాండ్ కావచ్చు, ఫారిన్ కరెన్సీ పొజిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫారిన్ కరెన్సీ పొజిషన్ అంటే ఏంటి, మీకు హోల్డింగ్ పొజిషన్ అంటే యు ఆర్ హోల్డింగ్ దట్ ఫారిన్ కరెన్సీ, ఓకే, ఆర్ యు ఆర్ హోల్డింగ్ దట్ ఆర్డర్స్ ఆఫ్ బయింగ్ ద ఫారిన్ కరెన్సీ. మీరు అమ్మడానికైనా రెడీగా ఒక అగ్రిమెంట్ ఉండొచ్చు మీ దగ్గర ఫారిన్ కరెన్సీ, అలాగే కొనడానికైనా సరే మీరు ఒక అగ్రిమెంట్కి వచ్చి ఉండొచ్చు ఒకరి దగ్గర నుంచి. సో ఇవి ఫారిన్ కరెన్సీ పొజిషన్స్ అంటే. అలాగే ఇంక్లూడ్ ద ఫ్యూచర్స్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఆప్షన్ కాంట్రాక్ట్స్, స్వాప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, అండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ టూ వెరీ డిస్టింక్ట్ ఆబ్జెక్టివ్స్. అదేంటంటే స్పెక్యులేషన్, హెడ్జింగ్. ఇలా చెప్పాను కదా, స్పెక్యులేషన్ అంటే ఇది ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటేషన్, హెడ్జింగ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ రిస్క్ మిటిగేషన్ ఉపయోగించేది. నెక్స్ట్ ఫారిన్ కరెన్సీ ఫ్యూచర్స్కి వస్తే, ఫ్యూచర్స్కి వచ్చేటప్పటికి ఫారిన్ కరెన్సీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ విచ్ ఈస్ ట్రేడెడ్ ఇన్ ఎన్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద ఫారిన్ కాంట్రాక్ట్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇదేంటి ఫారిన్ కరెన్సీ ఫ్యూచర్స్ గురించి చెప్తున్నాం. అంటే ఏంటంటే ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ కింద తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి ఒక అగ్రిమెంట్, ఏం లేదు మీరు నేను ఎగ్రీ అయ్యామండి. ఫ్యూచర్లో ఎగ్రీ అవ్వడం ఏంటి అంటే నేను 3 months తర్వాత నాకు డబ్బులు వస్తాయి, ఫారిన్ కరెన్సీ ఎక్స్పోర్ట్ చేశాను, నాకు ఫారిన్ కరెన్సీ వస్తుంది, నేను ఈ రేటుకి కొనుక్కుంటానని చెప్పేసి మీతో అగ్రీ అయ్యాను. ఓకే, ఆ రేటుకి అమ్ముతానని చెప్పి వాడు రెడీ అయ్యాడు, మన ఇద్దరం కలిపి చిన్నది ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. సో ఈ అగ్రిమెంట్ మళ్ళీ ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. అర్థమైందా మీకు? సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ ఫారిన్ కరెన్సీ ఫ్యూచర్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రేడింగ్
ప్రోడక్ట్ కింద లెక్క మాట్లాడండి. ఓకే, ఎందుకంటే ఇది ఎందుకు తెలియదు, దీన్ని ఇద్దరి మధ్య మనం తక్కువగా మనం అమ్ముకోవడం కొనుక్కొని చేసుకున్నాం అనుకోండి, ఇది ఏదో బాగుంది అనుకోండి, ఈ రేటు కన్నా ఎక్కువే మనకు వచ్చే స్కోప్ ఉంది అనుకోండి, మూడో వాడు ఏం చేస్తాడు, ఇది కొనుక్కుంటాడు, మీరిద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ కొనుక్కుంటాడు. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయండి? అగ్రిమెంట్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ ద కస్టమర్ అగ్రీయింగ్ ఆన్ ఏ ప్రైస్ ఫర్ ఎ పర్టికులర్ అమౌంట్ స్పెసిఫైడ్ ఫర్ డెలివరీ అట్ ఎ ఫ్యూచర్ డేట్ అని చెప్పింది. నెక్స్ట్ డెలివరీ ఐదర్ అండర్ ఆప్షన్ బేసిస్ ఆర్ ఆన్ ఏ ఫిక్స్డ్ బేసిస్. ఇక్కడ మళ్ళీ డెలివరీ అనేది మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్ళాలండి. ఆప్షన్స్లోకి వెళ్ళాలంటే అది సపరేట్ సబ్జెక్ట్ చెప్తాను, దాని లేదంటే విడిగా కూడా చేస్తున్నాను నేను. ఆప్షన్స్ అంటే ఏంటి, ఫీచర్స్ అంటే ఏంటి అనేది చేస్తున్నాను, చేసినవి కూడా మీకు పెట్టేస్తాను ఎప్పటికప్పుడు, చిన్న చిన్న వీడియోస్ కానీ పెడతాను అది విత్ ఎగ్జాంపుల్స్, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఆ అగ్రిమెంట్లో కూడా వాడు నేను కొంటాను అంటాడు, కొంటే కొంటాను లేకపోతే లేదని కూడా ఆప్షన్ పెట్టుకుంటాడు. అర్థమైందండి అది? సో అప్పుడు ఆప్షన్ బయ్యర్స్ అంటాం. ఆప్షన్ బయ్యర్ అంటే వాడు బై చేస్తాడు కానీ ఆప్షన్ అనేది అని పెట్టుకున్నాడు అక్కడ, అమ్మితే కొంటే కొంటాను లేకపోతే లేదని. అది దానికి డీటెయిల్గా ఉంటుంది అండి అందులో ఎగ్జాంపుల్స్. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గైడెన్స్ అండ్ మెచ్యూరిటీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ మెచ్యూరిటీ ఆఫ్ ద అండర్లయింగ్, ఇవన్నీ కూడా మీకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ రెండింటికి కంపారిజన్ చెప్తున్నాను. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేది ఏంటంటే ఎనీ సైజ్, రెండు ఒకటే, కానీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మీకు వాట్ ఈస్ దట్, నేను చెప్పాను కదా మీకు స్టాండర్డైజ్ అంటే ఎనీ డినామినేషన్లో ఇద్దరు కలిపి కుదుర్చుకుంటారు ప్రైవేట్గా. అదే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్కి వచ్చేటప్పటికి అది కూడా సేమ్ ప్రోడక్టే బట్ స్టాండర్డ్ అంటే ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతుంది. ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతుందంటే ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 1000 అని అనుకోండి, 1000, 2000, 3000 అని చెప్పాను కదా, అలా మాట. ఇక్కడ ఏంటంటే $1100 కూడా వీళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఆడ్ ఫిగర్ కూడా కావచ్చు. నెక్స్ట్ ఫార్వర్డ్స్ ఆర్ జనరల్లీ ఫర్ మెచ్యూరిటీ అప్ టు 1 year. జనరల్గా ఫార్వర్డ్స్కి ఏం చేస్తారంటే మ్యాక్సిమం మెచ్యూరిటీ పీరియడ్ 1 year ఉంటుంది. అదే కనుక బియాండ్ వాళ్ళ ఫ్యూచర్స్ ఆర్ జనరల్లీ అప్ టు 1 year. ఇక్కడ ఏంటంటే 1 year అయినా కానీ ఎక్కువ ఉంటుంది ఫార్వర్డ్స్. అదే ఫ్యూచర్స్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ ఓన్లీ మ్యాక్సిమమ్ ఆఫ్ 1 year ఉంటుంది. అండ్ ఫార్వర్డ్స్ ఆర్ బిట్వీన్ క్లయింట్స్ అండ్ బ్యాంక్స్ వైల్ ఫ్యూచర్స్ ఆర్ బిట్వీన్ క్లయింట్స్ అండ్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అని చెప్పాను కదా, ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతుంది, క్లయింట్స్కి ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కంపారిజన్ అనుకోండి. ప్రైసెస్ ఇన్ ది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆర్ డిటర్మిన్డ్ బై దట్ బిడ్ ఆస్క్ కొటేషన్స్. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిమాండ్ అండ్ సప్లైని బట్టి మీకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేది డిసైడ్ అవుతాయి, ప్రైసెస్ అనేది కూడా. ఇక్కడ ఏంటంటే ఇందులో ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కాబట్టి ఎక్స్చేంజ్ ఫ్లోర్ మీద ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ప్రైవేట్గా వాళ్ళని ఇష్టాధీనం పెట్టడానికి లేదు. In forward contracts, there are no expertise collaterals while initial margins only, and on the mark-to-market basis, additional markets are needed in the future contract. ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ there are no expertise collaterals అంటే సెక్యూరిటీ కింద ఏమి ఉండవు ఇంకా, అంటే చాలా రిస్క్ ఉంటుంది అన్నమాట. ఓకే, వైల్ ఇనీషియల్ మార్జిన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొలాటరల్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీకు అంటే డబ్బులు లేకుండా చేస్తారండి. అది ఎక్స్చేంజ్కి వచ్చారనుకోండి, ఎక్స్చేంజ్లో మీకు ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కనుక మీరు కొంత సపోజ్ ఇవాళ కొంత ఏదో కొందాం అనుకుంటారు అనుకోండి, ఓ షేరు, మీకు కనీసం కొంత అమౌంట్ అక్కడ పెట్టాలి, ఆ స్టాక్ మార్కెట్లో అకౌంట్లో ఉండాలి. ఉన్నప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాడు కొంటాడు. ఎందుకంటే మీ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అంత లెక్కన వాడికి సెక్యూర్డ్గా ఉండు. కొలాటరల్ అంటే అదే కనుక ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్కి వచ్చాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, డబ్బులు ఏమాడు నోటి మాట చెప్తే కొనేది సార్ ఒక 10,000 ఖరీదు చేస్తే ఏదైనా షేర్లో ఏదైనా కొనండి అంటాడు. అంటే నోటి మాట మీద వాడు కొంటాడు కూడా, అకౌంట్ బ్యాలెన్స్ ఉందా, చెక్కులు ఉన్నాయి, ఇవే చూడడు. కానీ అక్కడ మార్జిన్స్ స్టిపులేషన్స్ మాత్రం వాడు ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే వీడికి ఏమీ లేకుండా, బ్యాలెన్స్ లేకుండా అది ఆర్డర్ వాడు ప్లేస్ చేస్తాడు. ఓకే, ఎందుకు వాడు చేస్తాడు మార్జిన్స్ అంటే, ఇప్పుడు వీడు వెంటనే సెటిల్ చేయలేదనుకోండి, వాడు కొన్నవాడికి మరి ఏం చేస్తాడు, ఆడికి కాదు చెయ్యి, వాడు అందుకని ఇమీడియట్గా అమ్మేసుకోవాలి. వీడి కనుక సెటిల్మెంట్ చేయకపోతే ఇమీడియట్గా వాడి దగ్గర ఉంచుకోడు కదా, అమ్మేయాలి. మరి అమ్మేసి ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఉందా చూడండి, వీడు పెట్టిన మార్జిన్ తగ్గించేసుకుంటాడు. అంటే వాడికి ఏమీ లాస్ లేకుండా, రిస్క్ తీసుకోకుండా వీడి దగ్గర నుంచి ఎక్కువ మార్జిన్ పెట్టుకుని
అప్పుడు డిపాజిట్ అమౌంట్ లేకుండా వీడికి ట్రేడింగ్ చేస్తాడు అనమాట. అది ఇక్కడ జరుగుతుంది ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో. అదే కనుక ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో అలా కాదు. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో మార్జిన్స్ తక్కువ ఉంటాయి, బట్ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతాయి కాబట్టి డిపాజిట్స్ ఉంటాయి కాబట్టి వాడికి ఈక్వలెంట్ అమౌంట్స్ దాన్ని బట్టి వాడు చేస్తాడు. సో ఇది మొత్తం అంతా కూడా దాని మీద చదువుకోవాలి. ఓకే, మీకు సింపుల్గా చెప్పేసాను అంతే. నెక్స్ట్ ఆప్షన్స్. ఆప్షన్కి వచ్చేటప్పటికి ఆప్షన్ ఇస్ ఏ కాంట్రాక్ట్ గివింగ్ ద పర్చేజ్ ద రైట్. చెప్పాను కదా, పర్చేజింగ్ రైట్ ఉంటుంది. నేను కొనాలా లేదా అనేది వాడు చెప్తాడు, ఎప్పుడు కొంటాడో చెప్పు. బట్ నాట్ దట్ ఆబ్లిగేషన్ టు బై ఆర్ సెల్ ఏ గివెన్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే దీని ఏంటంటే ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్ అంటాం. అంటే ఈ ఆప్షన్ వాడికి బై చేసేది ఉంటుంది, సెల్ చేసేది ఉంటుంది. సో ఇది ఆప్షన్ బై చేస్తే కనుక ఆప్షన్ బయ్యర్ అంటాం, చాయిస్. అలాగే సెల్లింగ్ ఆఫ్ దిస్ ఆప్షన్ అనేది సెల్ చేస్తే రైట్ వాడుకుంటాం. సో ఇది దీంట్లో ఏంటంటే మనకు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ అని అంటాం. టూ బేసిక్ ఆప్షన్స్ అంటాం. కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే ద బయ్యర్ హ్యాస్ ద రైట్ టు పర్చేజ్ ద కరెన్సీ. బయ్యర్ కనుక పర్చేజ్ చేసే రైట్ ఉంటే కనుక, జనరల్లీ ఇంపోర్ట్స్ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ అదే కాల్ ఆప్షన్ అంటాం. అదే కనుక పుట్ ఆప్షన్ అంటే ఏంటంటే బయ్యర్ హ్యాస్ ద రైట్ టు సెల్ ద కరెన్సీ, జనరల్లీ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో కాల్ అంటే బై చేయడం, పుట్ అంటే పుష్ బయటికి అంటే సేల్ చేయడం. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే ఇక్కడ రెండిట్లకి కూడా బయ్యర్కే ఉంటుంది. అంటే ఆప్షన్ అనేది అమ్ముకుంటారు, ఆప్షన్ అనేది అమ్ముకుంటున్నారు. అమ్ముకుని అది అమ్ముకునేవాడికి ఆ రైట్ ఇస్తున్నారు, అది సారీ కొనుక్కునేవాడికి ఆ రైట్ ఇస్తున్నారు. అంటే ఆప్షన్ బయ్యర్ అంట. ఓకే, సో ఇప్పుడు కాల్ ఆప్షన్ అంటే ద బయ్యర్ హ్యాస్ ద రైట్ టు పర్చేజ్ ద కరెన్సీ, జనరల్లీ ఇంపోర్ట్స్. అండ్ అండర్ ద పుట్ ఆప్షన్ బయ్యర్ హ్యాస్ ద రైట్ టు సెల్ దట్ కరెన్సీ, జనరల్లీ ఎక్స్పోర్ట్స్. ద బయ్యర్ ఆఫ్ ద ఆప్షన్ ఈస్ కాల్డ్ దట్ హోల్డర్, while the seller of the option is referred to as that writer or grantor of that option. Okay. Next, every option has three different price limits on time: strike or exercise price, which is the exchange rate at which the option can be purchased or sold; the premium, which is the cost of that option paid in the ఇవన్నీ ఎలాగా ఉంటారండి. ఇంకా ప్రైసింగ్ ఆఫ్ దట్ ఆప్షన్ కంబైన్స్ ద ఫాలోయింగ్ 5 elements. ప్రైసింగ్ అనేది, ఆప్షన్ ప్రైసింగ్ అనేది జరుగుతుందంటే ప్రజెంట్ స్పాట్ రేట్ ఉంటుంది, టైం టు మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ప్రైసింగ్ అనేది అలాగే స్పాట్ రేట్ని బట్టి ఉంటుంది. అలా ఫార్వర్డ్ రేట్ ఫర్ దట్ అండర్లైంగ్ మ్యాచింగ్ మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా వాలటిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ద స్పాట్ టు ద ఫార్వర్డ్ కేసెస్. సో ఐ డూ వన్ థింగ్, దిస్ ఆప్షన్స్ మీద కూడా నేను సెపరేట్గా చేస్తున్నానండి చిన్నది. సో అందులో మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు అర్థం కాకపోతే యూ కెన్ రిఫర్ దట్ లింక్. అది షార్ట్ తక్కువలోనే సెపరేట్గా ఆప్షన్స్ మీద చేసి పెడతాను. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్లో మళ్ళీ వచ్చేటప్పటికి మీకు అమెరికన్ ఆప్షన్ ఉంటుంది, యూరోపియన్ ఆప్షన్ ఉంటుంది. అమెరికన్ ఆప్షన్ అనేది ఏంటంటే బయ్యర్ ద రైట్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ఎట్ ఎనీ టైం. అమెరికా వాడేటప్పుడు కొంచెం తలబిరుసు అనుకోండి, సో వాడు ఏం చెప్పిన మాట ఎవడ మాట వెంటాడు, ఇండిసిప్లైన్గా ఉంటాడు అలా అనుకోండి కాసేపు. అంటే వాడు ఏం చేస్తాడు, ఆప్షన్ అనేది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాడి ఇష్టం, ఎప్పుడైనా సరే ఆప్షన్ ఎనీ టైం చేస్తాడు. బిఫోర్ మెచ్యూరిటీ కూడా చేస్తాడు, బిఫోర్ మెచ్యూరిటీ ఆఫ్ దట్ అగ్రిమెంట్ కూడా చేస్తాడు. అది అమెరికన్ ఆప్షన్ అంటాం. యూరోపియన్ ఆప్షన్ అంటే యూరోపియన్ అంటే యూరోప్ అంతా కూడా చాలా డిసిప్లైన్గా ఉంటుంది అలా అనుకోండి. సో వాడు చెప్పినట్టుగా చేస్తాడు, సిస్టమేటిక్గా ఉంటాడు. అంటే వాడు ఏం చేస్తాడంటే జనరల్గా ఎక్స్పైరీ డేట్ కింద బిఫోర్ చేయడు, ఆ ఎక్స్పైరీ డేట్కి మెచ్యూరిటీ డేట్కి మాత్రం ఎక్సర్సైజ్ చేస్తాడు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యూరోపియన్ ఆప్షన్. గుర్తుపెట్టుకోవడం కాదు. టిప్స్. స్వాప్స్ అంటే ఏమిటి, ఫ్యాక్టరింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ స్వాప్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్వాప్స్. When we are coming to that swaps portion, what is that swaps? లేకపోతే స్వాప్స్ గురించి మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న అండర్స్టాండింగ్ పర్పస్కి మాత్రమే. సపోజ్ మీరు నేను హోమ్ లోన్స్ తీసుకున్నాం. మీరు హోమ్ లోన్స్ అంటే ఫిక్స్డ్ రేట్ తీసుకున్నారు, నేను హోమ్ లోన్ అంటే ఫ్లోటింగ్ రేట్ తీసుకున్నాను. సో ఫిక్స్డ్ రేట్ తీసుకున్నప్పుడు మీకు 9% ఉంది. ఓకే,
నాకు కూడా అప్పుడు 9% ఉంది. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే తీసుకున్నాము. ఉన్నట్టుండి ఫిక్స్డ్ కాబట్టి మీది కంటిన్యూస్గా అది ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీకు ఫర్ ఎవర్ అది అలాగే ఉంటుంది. 9% ఛార్జ్ అయిపోతూ ఉంటుంది లోన్కి. నేనేం చేశానంటే ఫ్లోటింగ్ రేట్ తీసుకున్నాను. ఫ్లోటింగ్ రేట్ తీసుకున్నప్పుడు నాకు ఎంత అయిందంటే ఇంట్రెస్ట్ రేట్స్ గవర్నమెంట్ తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1% దాకా తగ్గిపోయింది. రెపో రేట్ బేసిస్ ఏదో మొత్తానికి 8% అయిపోయింది. సో 8% అయినప్పుడు నాకేంటి, మన ఇద్దరం ఒకేసారి తీసుకున్నాం, ఒకే అమౌంట్ తీసుకున్నాం. బట్ యూ ఆప్టెడ్ ఫర్ ఎ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ 9%, వేర్ ఐ ఆప్టెడ్ ఫర్ ఎ ఫ్లోటింగ్ రేట్. సో దట్స్ వై నౌ మై ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ చేంజ్ అట్ 8%. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఐ విల్ గెట్ బెనిఫిటెడ్. తగ్గిపోయింది కదా, వడ్డీ రేట్ అనేది తగ్గిపోయింది. సో ఆ బెనిఫిట్ నాకు వచ్చింది, 1% బెనిఫిట్. అదే కండిషన్, అదే టైంకి మీరు యు ఆర్ లూజింగ్ 1% మీకు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. మార్కెట్లో 8% ఉన్నప్పుడు మీరు 9% పే చేస్తారు. సో యు ఆర్ ద లూజర్. ఇప్పుడు ఏమవుతుంది, మీరు బాధపడుతూ ఉంటారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే దీనికి రివర్స్ చూసుకోండి. రివర్స్ అంటే 9% ఉన్నదల్లా మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగి 10% అయింది. ఇప్పుడు నేను పెట్టుకోవాల్సి వస్తుంది 1% ఎక్స్ట్రా. నేను ఇప్పుడు బాధపడాలి. మీకేముంది, ఫిక్స్డ్ రేట్ మీరు ఫిక్స్ మాట్లాడుకున్నారు కాబట్టి 9% మార్కెట్లో ఉన్న రేటుతో సంబంధం లేదు కాబట్టి ఇట్ విల్ బి యువర్ లోన్ అకౌంట్ విల్ బి చార్జ్ ఓన్లీ 9%, ఈవెన్ ద మార్కెట్ రేట్ ఆఫ్ ఇస్ 10%. సో యూ విల్ గెట్ బెనిఫిటెడ్ ఆఫ్ దట్. సో ఇప్పుడు మనం ఇద్దరం ఏం చేస్తామంటే మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎలాగంటే నాకు బెనిఫిట్ వస్తే నీకు షేర్ చేస్తాను, నీకు బెనిఫిట్ వస్తే దాన్ని నాకు షేర్ చేయి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్వాపింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు కూడా పాజిబుల్ లాస్ అనేది ఎవరికి వచ్చినా కూడా రెండో వాళ్ళతో కలిసి దాన్ని తగ్గించుకుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఒక అండర్స్టాండింగ్ మీద వాళ్ళు స్వాప్ ద్వారా రిస్క్ అనేది దాన్ని మిటిగేట్ చేసుకుంటున్నారు. ఆ రిస్క్ ఎలాగొస్తుందో తెలియదు. అది మీకు ఫేవర్గా రావచ్చు, లేకపోతే మీకు అడ్వర్స్గా రావచ్చు, లేకపోతే నాకు అడ్వర్స్గా రావచ్చు. సో ఎవరికి అడ్వర్స్గా వచ్చినా కూడా మన ఇద్దరం ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చి దాన్ని నలిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రెడ్యూస్ చేయడానికి. సో అదే ఇక్కడ స్వాపింగ్లో చెప్తాం. సో బేసిక్ కాన్సెప్ట్ అది, దాని ప్రకారం మీరు చదువుకుంటే సరిపోతుంది. అది ఎక్కడ వస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర వస్తుంది. ఎవడో ఒకడు డాలర్స్లో తీసుకుంటాడు. ఓకే. సో డాలర్స్లో తీసుకున్నప్పుడు నోషనల్ అమౌంట్ అంటాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఏం మారదు. ఇద్దరికి కూడా నోషనల్ అమౌంట్ అంటాం, అదే మారదు. ఇంట్రెస్ట్ ఈఎంఐ పేమెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్స్చేంజ్ రేట్స్లో పెరుగుదల తగ్గుదల వచ్చినప్పుడు మీకు ఈఎంఐలోను కట్టవలసింది ఎక్కువ అవుతా ఉంటుంది. బికాజ్ యు ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ మీ హ్యావ్ పే చేయాలి కదా. సో డాలర్ పెరిగింది అనుకోండి, అప్పుడు దాకా మీకు ఆ ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ అమౌంట్ ఒక 50,000 అనుకోండి. డాలర్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో 60,000 కట్టాల్సి వస్తుంది, ఓ 10,000 ఎక్కువ పడుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం కోసం చేసుకుంటారు అన్నమాట ఎక్స్చేంజ్. సో ఇందులో మనకు వచ్చేది ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అండ్ కరెన్సీ స్వాప్ అంటాం. ఇంట్రెస్ట్ రేట్ రెండు రకాలు. ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ టు ఎక్స్చేంజ్ ద సిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ విచ్ వేర్ క్యాష్ ఫ్లోస్ అట్ ద ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ హోమ్ లోన్స్ తీసుకుని చెప్పాను కదా అది. కరెన్సీ స్వాప్ అనేది, కరెన్సీ స్వాప్ ఈజ్ ఎ కాంట్రాక్చువల్ సిమిలర్ టు ద ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ వేర్ ద క్యాష్ ఫ్లోస్ ఇన్ వన్ కరెన్సీ ఆర్ ఎక్స్చేంజ్ ఫర్ అనదర్ కరెన్సీ. అదేమో ఇంట్రెస్ట్ రేట్స్, లోన్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ సంబంధించిన ప్రాబ్లం. కిందది ఏంటంటే కరెన్సీకి సంబంధించింది. ఓకే. సో మీకు కరెన్సీ ఏంటవుతుంది, మీ డాలర్స్లో వస్తుంది, నాకేమో జపనీస్ ఎన్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్నేషనల్గా మీకు రెండు ఎక్స్చేంజ్ రేట్లు కూడా తగ్గుతాయి, ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుందో తెలియదు. రెండింటికి కన్వర్షన్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో మాకు తెలియదు. అటువంటిప్పుడు నేనేం చేస్తాను, మీకు టైఅప్ పెట్టుకుంటాను మీతోటి. ఓకే. పెట్టుకుని ఆ కరెన్సీ అనేది లాస్ వచ్చేలా ఉందంటే నేను స్వాప్ చేయడం వల్ల నాకు ఆ రెడ్యూస్ అవుతుంది మీకు ఆ లాస్ అనేది. ఒక నాకే కనుక అడ్వర్స్ కానీ వస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి, మీతో స్వాప్ చేసుకుంటాను కాబట్టి అక్కడ నాకు రెడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్వాపింగ్ సిస్టమ్. నెక్స్ట్ జీరో కూపన్ స్వాప్స్ అంటే సిమిలర్ టు దట్ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్. జీరో కూపన్ స్వాప్స్ అనేది ఆఫర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఇన్ దట్ స్వాప్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫిక్స్డ్ రేట్ క్యాష్ ఫ్లోస్. అంటే జీరో కూపన్స్ అంటే ఏంటంటే ఇవి మీకు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈజ్ జీరో కూపన్ అంటే, బాండ్ ఉందనుకోండి, కూపన్ బాండ్స్, జీరో కూపన్ బాండ్స్ అని రెండు రకాలు ఉంటాయండి. సపోజ్ 10,000 ఉందనుకోండి, 10,000 ఉండి ఓ 5 ఇయర్స్కో 3 ఇయర్స్కో బాండ్ పీరియడ్ అనుకోండి. ఎవ్రీ మంత్ మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తాను అన్నాడు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కూపన్ బాండ్ అంటాం.
అంటే మీకు ఇంట్రెస్ట్ అనేది మీకు పీరియాడికల్గా పే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వేరే జీరో కూపన్ బాండ్లో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వడు. ఓకే, ఇట్ ఈస్ ఎ బాండ్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ ఎప్రిషియేటెడ్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ అన్నీ కలిపి మీకు మెచ్యూరిటీ కింద ఇస్తాడు. దాని వాల్యూ అనేది 10,000 దాకా 15,000 ఉంటుంది. ఓకే, అలా అంటే అదేంటి, ఇక్కడ మీకు కూపన్స్ ఏమి ఉండవు, జీరో కూపన్స్. సో ఇలాగ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండవో, ఓకే, మెచ్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా ఉంటుంది మీకు రిస్క్ అనేది. అదే కనుక కూపన్స్ ఉన్నాయనుకోండి, ఆ కూపన్స్లో వచ్చేది ఏమవుతుంది, మళ్ళీ ఎక్స్చేంజే కదా, ఫారిన్ ఎక్స్చేంజ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది కదా అది. సో అప్పుడు మార్కెట్ కండిషన్ బట్టి అది దాని వాల్యూ పెరగచ్చు తగ్గొచ్చు. అంటే ప్రతి కూపన్కి కూడా రిస్క్ ఉంటుంది. ఓకే, అది అది ఇక్కడ చెప్తాడు. సిమిలర్ టు దట్ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్, ద జీరో కూపన్ రేట్స్ ఆఫర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ ది స్వాప్ ట్రాన్సాక్షన్స్. The fixed rate cash flows are not paid periodically, but just once at the end of the maturity. అదే చదువుకోండి, చదివే సింపుల్గా నేను చెప్పేశాను, దట్ దే హ్యావ్ గివెన్ ఇన్ ద para. Next, equity swap. Equity swap is the exchange of future cash flows between two parties that allows each party to diversify its income for a specified period of time while still holding its original assets. The two sets of nominally equal cash flows are exchanged as per the terms of the swap, which may involve an equity-based cash flow, stock asset called that reference equity, that is traded for fixed income cash flow, such as that benchmark interest rates. Equity is capital matter. Suppose if I put some shares in పెట్టానుకోండి, it is nothing but equity. ఆ రకంగా పెట్టిన ఈక్విటీ దాంట్లో మన కనుక దాని వాల్యుయేషన్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, దాని నుంచి వచ్చే క్యాష్ ఫ్లోస్ కనుక ఏమైనా ఉంటే కనుక దాన్ని మనకి స్వాపింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ బేసిస్ స్వాప్, వేర్ క్యాష్ ఏ ఫ్లోస్ ఆన్ దట్ ఆన్ బోత్ ద లెగ్స్ ఆఫ్ ద స్వాప్ ఆర్ రిఫర్డ్ టు డిఫరెంట్ ఫ్లోటింగ్ రేట్స్. డిఫరెంట్ ఫ్లోటింగ్ రేట్స్ ఉంటాయి. ద బేసిస్ స్వాప్ could be that interest rate swap or the currency swap where the both legs are based on the floating rate. The basic swap అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటామంటే బేసిస్ స్వాప్లో ఒకటి ఇంట్రెస్ట్ కూపన్స్, ఇంట్రెస్ట్ అన్నీ ఒక రకంగా వస్తాయి, ప్రిన్సిపల్ అనేది ఒక రకంగా ఉంటుంది. సో ఇవి మీకు ఫ్లక్చుయేట్ అవుతాయి రిస్క్కి. మెచ్యూరిటీ అమౌంట్ బాండ్ వాల్యూ కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఆ రకంగా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అనేది సెపరేట్ చేస్తాం. ఈ క్యాపిటల్ బాండ్ అదే వాట్ ఈస్ దట్, ఈ వాల్యూ ఆఫ్ దట్ ఈ ఉంటుంది చూడండి, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, అది సెపరేట్గా ఉంటుంది అన్నమాట. అంటే రెండు సెపరేట్గా ఉంటాయి. సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్ అంటాం. ఇది కొంచెం ఓపిక చదివితే అర్థం అవుతుంది. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ గ్లోబల్ కోడ్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ గ్లోబల్ కోడ్స్ at their global meet in London has endorsed that publication of that FX. అది ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చూసుకోండి అది. So with this, most of the topic is over. Okay, thank you.